ఉభయ శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మహాగణాధిపతి 3 ఎంఏలా మీరు చేసింది? 3 ఎంఏలు ఉత్తమ. మొదటి PhD ఉన్నత పదవి రాజయోగం. ఎంత భావం. ఎందుకు ఆ టాపిక్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే అసలు మనిషి గొప్పవాడు ఎలా అవుతాడు? విష్ణు సహస్రనామం చదువు, శివ సహస్రనామం చదువు, డబ్బులు కావాలి, కనకధార చదువు. కనకధార చదివితే 3 నెలలు డబ్బులు రాలేదు అని చెప్పే వ్యక్తి ఉండడు సృష్టిలో. ఇవన్నీ చేసాం. షోడశ వర్గులు అయిన తర్వాత ఏం చేసామంటే లైఫ్ ఇంటర్ప్రిటేషన్ అని తీసుకొచ్చాం. ఇది అది కాదురా, నీకు 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, ఇదే అండి అసలైంది. నేను నా 3 PhDల యొక్క రంగరించింది అది. గణితంలో సంస్కరణలు తీసుకొచ్చాను. శంకరమంచి ఐనామ్స్ పెట్టేసరికి అలా సగం గణితం మారింది. మీరు జాతకానికి వచ్చారు, ఇప్పుడు మీరు జాతకం చెప్పడం కాదు, ఆగు, నీకు 3 ఏళ్ల క్రితం ఇది జరిగిందా, 5 ఏళ్ల క్రితం అది జరిగిందా, నేను చెప్పను, నేను చేసిన ప్రోగ్రాం చెబుతుంది, నచ్చితే చూడు వెళదాం, లేదంటే బాయ్ బాయ్ టాటా, నీ డబ్బులు నువ్వు పట్టుకొని నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకు నీకు శ్రమ నాకు శ్రమ. నమస్కారం. వేదాంగమైన జ్యోతిష శాస్త్రంలో నాటి నుంచి నేటి దాకా ఎందరో మహర్షుల వారసత్వం తెలుగువారి సొంతం. తెలుగునాట జ్యోతిష్య రంగంలో విఖ్యాతులైన జ్యోతిష్య శాస్త్రాలను సమూలంగా అధ్యయనం చేసి నిఖార్సైన జ్యోతిష్యంతో ప్రజల్లో ఒక జ్యోతిష్య సలహాలను సూచనలను సప్రమాణంగా సశాస్త్రీయంగా చెబుతున్న పండితులు చాలామంది ఉన్నారు. ఈనాటి ఆధునిక సమాజంలో జ్యోతిష్యం యొక్క ప్రాభవాన్ని పరివ్యాప్తం చేస్తూనే జ్యోతిషం పట్ల ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంపొందించే కొద్దిమంది జ్యోతిష విద్వాంసులు మాత్రమే ఉన్నారు. అలాంటి విద్వన్మూర్తుల్లో విఖ్యాతులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. మనం భక్తి టీవీలో కానీ, ఈనాడు ఆదివారం చివరి పేజీలో కానీ వారాంతపు జ్యోతిష్య ఫలాలు తెలుసుకోవాలి అనే కోట్లాది మంది ఆస్తికులు మొట్టమొదట శంకరమంచి గారి ఫలితాలను, ఈనాడులోని వార ఫలాలను చూడందే మరొక పని చేయరు. వారి జ్యోతిష ఫలాలు వస్తున్నాయంటే అందరూ టీవీలకు అతుక్కుని పోతూ ఉంటారు. అంతేకాకుండా వారు నిరంతర అధ్యయనశీలి. వారి వంశంలో వాళ్ళ పూర్వీకుల పుణ్యఫలమో కానీ ఇవాళ తెలుగునాట జ్యోతిష్యాన్ని ఒక గొప్పనైన శాస్త్రంగా, వేదాంగమైన ఈ శాస్త్రం అత్యంత విశిష్టమైంది అని నిరూపిస్తున్న జ్యోతిర్విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా జగద్గురువుల నుంచి పట్టా పొందిన అతి కొద్ది మంది విద్వన్మూర్తుల్లో శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఒకరు. విశేషం ఏమంటే డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి కుటుంబంలో వారితో పాటు వారి కుమారులు, వారి ధర్మపత్ని, వారి కుమార్తె అందరూ కూడా జ్యోతిష శాస్త్రంలో డాక్టరేట్ పొందినవారే. వీరైతే శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు 3 డాక్టరేట్లు జ్యోతిష శాస్త్రం నుంచి పొందారు. అంతేకాకుండా అరటిపండు ఒరిచి మనకు అందించినట్టుగా వీరు జ్యోతిష ఫలాలు ఉంటాయి. ప్రధానంగా జ్యోతిష్యం అంటే భయపడి జ్యోతిష ఫలాలు వింటే నాకేమవుతుందో, ఏమి విపత్తు వస్తుందో అని కొంతమంది జ్యోతిషం పట్ల భయభ్రాంతులకు లోన్ చేస్తున్న సమయంలో
వీరి శైలి మాత్రం అత్యంత సులభమైనటువంటి పరిహారాలు, దైవచింతన, ధార్మికత, ఆధ్యాత్మికత, ఆత్మవిశ్వాసం పెంపొందించి జ్యోతిషం పట్ల అమితమైన గౌరవాన్ని పెంపొందించే దిశగా వీరి ఫలితాలు ఉంటాయి. అందుకే శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఈ రంగంలో విఖ్యాతులయ్యారు. కోట్లాది మంది వీరి జ్యోతిష ఫలాలను అనుసరిస్తున్న వారు ఉన్నారు. అలాంటి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారిని ఇవాళ దర్శనం టీవీ పక్షాన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమానికి వారిని అభ్యర్థించగానే వారు ఈ దర్శనం యూట్యూబ్ ఛానల్ స్టూడియో ఆఫీస్కి విచ్చేశారు. వారి జ్యోతిష్య పూర్వరంగం, వారి పూర్వీకులు, వారి వంశం, వారు చేసిన కృషి, సాధన, భవిష్యత్తు, వారి యొక్క లక్ష్యాలు ఇవన్నింటినీ కలబోతగా ఒకసారి ఈ ముఖాముఖిలో అనేక విషయాలు వారి ద్వారా తెలుసుకుందాం. తినబోతూ రుచి ఎందుకు, శాస్త్రి గారి ద్వారానే ఆ అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. నాకు ఒక 3 దశాబ్దాలుగా మీరు పరిచయం. మిమ్మల్ని అన్ని దశల్లోనూ నేను చూస్తున్నాను. నాకు ఆత్మీయ మిత్రులుగా, సోదరులుగా దగ్గర నుంచి చూస్తున్న మీ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతాను, ఆనందపడతాను, మరోవైపు గర్వపడతాను కూడా. మన ఇద్దరికీ ఒక సామ్యం ఏముందంటే మన గురుదేవులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం. మన జీవితమంతా జగద్గురువుల యొక్క పాదాల చెంత ఉంచి వారి అనుగ్రహంతోనే మన జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళం. నేను సామాన్య శిష్యుడినైతే మీరు విద్వన్మూర్తి, వారి నుంచి జ్యోతిర్విద్వాంసులుగా పట్టా పొందినవారు. నేను మిమ్మల్ని నేరుగా జ్యోతిష్యంలోకి వెళ్ళే కన్నా ముందు మీ ముఖం కోట్లాది మంది పాఠకులకు, వీక్షకులకు తెలుసు. శంకరమంచి గారు అనగానే ప్రధానంగా మహిళల్లో, యువకుల్లో, పెద్దల్లో, అందరిలో ఆ ముఖం అక్కడ ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. అలాంటి మీరు మీ అంతరంగం, అసలు శంకరమంచి గారంటే ఎవరు, ఎక్కడి వారు, ఏ వంశం వారు ఇత్యాది విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అసలు శంకరమంచి వంశము ఎక్కడదండి, మీ స్వగ్రామం ఎక్కడ, అసలు వంశం ప్రాశస్త్యం ఏంటి? మీరైతే మా కళ్ళ ముందు కనిపిస్తున్నారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారిగా, జ్యోతిర్విద్వాంసులుగా. అసలు మీ వంశంలో ఎవరైనా జ్యోతిష రంగంలో ఉన్నారా? అసలు మీరు ఈ రంగంలోకి ఎందుకు వచ్చారు? ఎక్కడిది శంకరమంచి వంశం? సభాయే నమః. ఉభయ శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు నమస్కరిస్తూ శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రధానంగా 3 విషయాలు మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. శంకరమంచి అనగానే నేను పుట్టిందేమో హంసలదీవి దగ్గర సంగమేశ్వరంలో, సముద్ర తీరం. ఇప్పుడు స్వామివారికి మూలస్థానం అవునండి, హంసలదీవి. అవును, వాళ్ళ పూర్వీకులది. పక్కనే సంగమేశ్వరం. అక్కడ మా నాన్నగారిదేమో జూపూడి అని మనకి చేబ్రోల్ దగ్గర ఉంటుంది. వారి నామధేయము? ఆయన పేరు సుబ్బరామయ్య శాస్త్రి గారు. ఊళ్ళో అంతా సుబ్బారావు సుబ్బారావు అని పిలుస్తూ ఉండేవారు. ఆయన జూపూడి. జూపూడి అంటే ఎక్కడ వస్తుంది? పొన్నూరు దగ్గర వస్తుంది. పొన్నూరు ఆంజనేయ స్వామి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా. వాళ్ళ తాతగారు ఎక్కడ వారంటే అమరావతి శంకరమంచి. అసలు ఈ అమరావతి శంకరమంచికి మూలం ఎక్కడా అని మా నాన్నగారు వాళ్ళు మొత్తం 7 అన్నదమ్ములు. అందులో నాన్నగారు పెద్దవారు. ఈ తాతయ్య వాళ్ళ గురించి ఆయన చెప్పే విషయాలను బట్టి మేము విన్నదే, మాకు తెలియదు. నాన్నగారి పేరు సుబ్బారావు గారిని పిలుస్తారు. సుబ్బరామయ్య శర్మ ఆయన పేరు, సుబ్బరామ శర్మ అంటారు. తర్వాత మా తాతగారు సుబ్బరామయ్య శర్మ గారు, వారు కూడా, ఆయన కూడా. వాళ్ళ నాన్నగారు అప్పేశ్వర శాస్త్రి, అప్పయ్య గారు. అప్పయ్య గారు, ఈ అప్పయ్య గారు ఆయన వైయాకరణి, ఎక్కడ? అమరావతిలో. వాళ్ళ తండ్రి గారు ఎవరయ్యా అంటే లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, శంకరమంచి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఈ అప్పయ్య గారి తండ్రి గారు. తర్వాత సీతారామారావు గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళు. అందులో ఈ లక్ష్మీనారాయణ గారు అబ్బాయి ఈయన. వీళ్ళెవరయ్యా అంటే బెల్లంకొండ రామరాయ కవి గారికి గురువుగారులు. ప్రసిద్ధ కవి. ప్రసిద్ధ కవి. వేదము వ్యాకరణం వారి దగ్గర అవును, నేర్చుకున్నట్టుగా వారి గ్రంథాల్లో కూడా ఉంటుంది.
ఈ యొక్క లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వీరి వంశంలో వీరి తాతగారు రామయ్య గారు. ఆహా. అంటే 1700 లాస్ట్ 1800 మొదట్లో ఆయన ఈ బ్రిటిష్ గవర్నమెంట్ చేత బందర్ కోర్టులో పనిచేసేవారట. దానికి రావడానికి ముందు మోటుపల్లి అని ఒకటి ఉంది. మోటుపల్లి ఓడరేవ్ అని మనకి దక్షిణ భారతదేశంలో మొదటి ఓడరేవ్ అది. కాకతీయ రాజులు, తర్వాత మన కృష్ణదేవరాయల వంశంలో రెండవ దేవరాయ రాజులు వాళ్ళందరూ కూడా, అలాగే చోళరాజులు కట్టించిన దేవాలయం. ఆ క్రమంలో ఈ దేవాలయంలో మా తాతగారికి ఆ వంశంలో 7వ వంశం ఆయన ఎవరై అంటే రామయ్య గారు. ఆయనకు శంకరమంచి రామయ్య గారు అని పేరు లేదు, మోటుపల్లి రామయ్య గారు అని పేరు. ఆయన వేదము. దీంతో ఈ గణపతి దేవుడు ఏం చేశారంటే ఆ పరంపరలో ఒక వీరభద్ర దేవాలయం కట్టారు. మనకి ఇంటర్నెట్లో అంతా దొరుకుతుంది దీని గురించి, వికీపీడియాలో కూడా. మోటుపల్లి దేవాలయము, అక్కడ రత్నాలు ఇవన్నీ కూడా అమ్మేవారు. అక్కడ దేవాలయం ప్రసిద్ధి. అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నీ కూడా తర్వాత కాలంలో మనకి సాలార్జింగ్ మ్యూజియంలో కూడా ఉన్నాయి. 13 మ్యూజియాల్లో ఉన్నాయి అక్కడ ఉన్న ఆస్తులన్నీ కూడా. ఇప్పుడు ఆ పరంపరలో రాగా ఈ మోటుపల్లి రామయ్య గారు అక్కడ అర్చకుడిగా చేరారు. చేసి ఆయన మొదట్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి. వాళ్ళకి ఈ జ్యోతిషాలు ఇవన్నీ చెప్పటం, అక్కడి నుంచి ఈ మోటుపల్లి నుంచి బందర్కి మార్చారు వీళ్ళు 17-18 శతాబ్దంలో. ఈ మార్చినప్పుడు ఏంటంటే ఈయన కూడా అక్కడికి మారి అక్కడి నుంచి ఉపాధి కోసమే సంసారం పెరిగిన కారణం చేత ఇక్కడికి వచ్చారు. ఎక్కడికి? అమరావతి వచ్చారు. అమరావతిలో శంకరమంచి వారి యొక్క వంశం బాగా అక్కడ వృద్ధి చెందింది. అక్కడి నుంచే పుట్టుకొచ్చినాయి శంకరమంచి కథలు, అమరావతి శంకరమంచి కథలు. సత్యంగా అమరావతి శంకరమంచి గారి కథలలో ఈ రామయ్య గారి పేరు చాలాసార్లు ప్రస్తావించబడుతూ ఉంటుంది. మా వంశంలో అందరికీ కూడా 7 అన్నదమ్ముల పిల్లల్లో ఎక్కువ రామయ్య ఉంది. ఈ రామయ్య ఎవరంటే నేను రాముడు అనుకునేవాడిని. కాదురా, మన మోటుపల్లి రామయ్య తాతయ్య అని చెప్పేవాళ్ళు. ఆయన ఆజానుబాహుడు. ఇది అటుపక్క స్థితి అది. శంకరమంచి గారు, తర్వాత అప్పయ్య శాస్త్రి గారు, తర్వాత ఈ సుబ్బరామయ్య గారికి 7 పిల్లలు, 3 ఆడపిల్లలు. అందులో నాన్నగారు పెద్దవారు. నాన్నగారికి 2 వివాహాలు. మొదటి వివాహంలో 2 మగపిల్లలు, ఒక చంటిపిల్ల పుట్టి చచ్చిపోగానే అమ్మని చేసుకోవటం. ఆ అమ్మకి 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మొత్తం 5. 5లో నేను మగపిల్లల్లో 2వ సంతానం, కనిష్ట పురుష సంతానం. నా తర్వాత ఒక ఆడపిల్ల, నా ముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. మీ అమ్మగారి పేరండి? వెంకటరామమ్మ గారు. ఈ జ్యోతిషంలో ఇంకొకటి ఏంటంటే అమ్మగారు గురించి కూడా కొంచెం చెప్పాలి. ఈ అమ్మగారు వాళ్ళు ఎవరయ్యా అంటే దండిపట్ల వారు చందోలు వీళ్ళది. చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంట్లో పెరిగింది. చిన్నపిల్ల, 5-6 ఏళ్ళ పిల్లప్పుడు ఆయన చేశారు. తర్వాత మా తాతయ్య అక్కడ దేవాలయంలో ఆయన భాగస్వాములు, మొత్తం 12 మంది భాగస్వాములలో ఈయన దండిపట్ల వెంకట కృష్ణ శాస్త్రి గారు ఆయన పేరు. మీ అమ్మగారి తండ్రి? అమ్మగారు తండ్రి. ఈ అమ్మగారు తండ్రి తర్వాత ఈ అమ్మగారు మళ్ళీ తండ్రి అంటే తల్లి కావాలిగా, ఆవిడ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ ఎవరయ్యా అంటే చల్లపల్లి రాజావారి ఆస్థాన పండితుల యొక్క కూతురు. చాలా ఇరువైపులా గొప్ప పండిత వంశం. ఎవరు? ఘంటసాల గారి వంశము. వాళ్ళ ఇంటి పేరు ఘంటసాల వారండి. ఘంటసాల అన్నపూర్ణమ్మ గారు ఎవరయ్యా అంటే కళ్ళేపల్లిలో ఒక అర్చకుడు ఉంటే, అర్చకుడు జ్యోతిషం కోసమై చల్లపల్లి రాజావారు పిలిస్తే, మీకు పుత్ర సంతానం 4 తరాల నుంచి లేదు, మీకు జమీందారులకి పుత్ర సంతానం కలుగుతుందని చెబితే, ఆ సంతానం కలిగితే ఆ దేవాలయాన్ని ఒక 5 ఏనుగుల్ని, ఆ ఏనుగులు సరిపడా వరగణాలని రాసిచ్చారట. ఆ రాస్తే ఆ క్రమంలో ఈ అల్లుడు గారికి ఏనుగు దానం చేసేట ఈయన. ఆయన ఏనుగు అంబారి మీద చందోలు వెళ్ళేవారని పండితులని. తర్వాత వెల్లటూరు సిద్ధాంతి గారని పెద్ద సిద్ధాంతి గారు, సూర్య సిద్ధాంతంలో మీకు తెలుసు, కాశీలో వచ్చారు. లంక సిద్ధాంతి గారు, లంకా శ్యామసుందరం గారికి గురువుగారు. ఆ గురువుగారు ఎవరయ్యా అంటే మా తాతగారు సహాధ్యాయి వెల్లటూరు వారికి. అంటే ఇక్కడ ఈ చల్లపల్లి రాజావారి ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కూతురే మా అమ్మకి అమ్మ, అంటే అమ్మమ్మ. సో ఈ విధంగా ఇటుపక్క అటుపక్క. నా పేరు ఎలా పెట్టారంటే ఇటు మా నాన్నగారి
తండ్రి గారి పేరు రామయ్య గారు, మళ్ళీ సుబ్రహ్మణ్యం ఉంది కదా. మా అమ్మగారి తండ్రి గారి పేరు కృష్ణయ్య గారు, రామకృష్ణయ్య, రామకృష్ణయ్య అని పెట్టి ఇరువంశాలను కలిపి భాగవతం చదివితే నేను పుట్టాంట. సరే దానికోసం కృష్ణుడు ఇష్టం కానీ నాన్న అలా పెట్టుకొని చేశారు. మా నాన్నగారు కూడా ఈ పల్లెటూరులో జాతక భాగాలు చేయటం నాకు ఇది నేను చిన్నప్పటి నుంచి వచ్చింది కాదు. అప్రయత్నంగా వాళ్ళ యొక్క ఆశీర్వచనంలో మీ వంశంలో మీ పుట్టబోయే సంతానంలో ఒక వ్యక్తికి ఈ అంశం వస్తుంది అని అప్పయ్య శాస్త్రి గారు చెప్పిన దాంట్లో ఈ పిల్లల్లో 7 పిల్లలు ఎవరికి వస్తుందో తెలియదు. అప్రయత్నంగా అంటే నా భార్య తాతగారు ఉన్నారు, వారెవరయ్యా అంటే సుబ్బయ్య శాస్త్రి గారు, వావిలాల సుబ్బయ్య శాస్త్రి గారు ప్రఖ్యాత పండితులు మనకి కొత్తగూడెంలో. ఎవరికంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ మనకి అమెరికాలో ఈ చిన్నా గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన శంకరమంచి వారు వాళ్ళందరికీ కూడా చాలా ముఖ్యులు. ఆయన ఏం రాశారంటే ఇతనికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ్యక్తి అపారమైన జ్యోతిష విద్యలోకి వెళతారు అని. మా ఆవిడ పెళ్ళైన 3 సంవత్సరాలకి ఆయన దగ్గర నుంచి ఒక గ్రంథం తెచ్చింది, దేవకేరణం అనే గ్రంథం సంస్కృతంలో ఉంది. నాకు సంస్కృతం రాదు, జ్యోతిషం రాదు, నాకెందుకు ఇవన్నీ ఇస్తావంటే లేదు మా తాతగారు ఇలా చెప్పారు, ఉత్తరం రాశారు, ఇది మీరు దగ్గర పెట్టుకోమన్నారు, పుస్తకం మాత్రం పారేయద్దన్నారు, సంస్కృతం రాకపోయినా సరే పెట్టుకోమని అన్నారంటే మీరు నమ్మరండి. అప్రయత్నంగా ఈ విద్య వైపు ఎందుకు వచ్చానో ఎలా వచ్చానో తెలియదు. అందరూ చిక్కడపల్లిలో ఉంటే వచ్చి మాకు జాతకాలు చూడండి, అక్కడ కృష్ణమూర్తి గారు ఉండేవారు మన దివ్యజ్ఞానింటి గారు పక్కన, వారు లేరండి అంటే సరే చూస్తానండి అని చెప్పి తర్వాత చెబుతానంటే కాదు చూడండి అంటాం. ఏదో నోటుకొచ్చింది చెబుతున్నాం కదా, నిజమవుతున్నాయి అంటే భయం వేయటం, శాస్త్రం చదువుకోవాలని జిజ్ఞాస రావటం. అక్కడి నుంచి ఈ క్రమము. ఎక్కడ మీరు జన్మించిన ఊరు? మేము హంసలదేవి పక్కన సంగమేశ్వరం. మీరు జన్మించింది? నేను జన్మించింది ఇప్పుడు మండలి వెంకటకృష్ణారావు గారు కాన్స్టిట్యున్సీ, బుద్ధప్రసాద్ గారు వారికి ఇప్పుడు ఆ వంశక్రమంలో పురుషుడు పుట్టారు. పుత్రుడే పుడతాడని మనమే సెలవివ్వటం, అది జరగటం 14 రోజులు అయింది ఇప్పుడు జన్మం అయ్యి. కాబట్టి వెంకటకృష్ణారావు గారు పేరే పెట్టబోతున్నారు. వారి దగ్గర వారి సేవాసనంలో చదువుకున్నా కొద్ది విద్య. తర్వాత విద్యాభ్యాసం మొత్తం చెప్పండి. 5వ తరగతి వరకు అక్కడండి అవనిగడ్లో మన కృష్ణారావు గారి హాస్టల్లో. మీరు మొదటి నుంచి కూడా మెరిట్ స్టూడెంటేనా చిన్నప్పటి నుంచి? అంటే పెద్దగా కాదు, యావరేజా, అంటే కొద్దిగా, అంటే పెద్దగా తెలియదు. అక్కడి నుంచి నాన్న మళ్ళీ ఉపనయనం చేసి అక్కడి నుంచి బాపట్ల వేద పాఠశాలలో పెట్టారు. ఎవరి దగ్గర? విష్ణుభట్ల సత్యనారాయణ ఘనపాటి గారి దగ్గర, ప్రసిద్ధ వేద విద్వాన్. అక్కడ ఏమిటంటే అక్కడ కూడా చదువు వచ్చేది కాదు. అక్కడ ఒక నియమం ఉంది, మీరు భోజనం చేయాలన్నా, నెయ్యి వేయాలన్నా, బట్టలు ఇవ్వాలన్నా బాగా చదివిన వాళ్ళకే ఇవి ఉంటాయి, వారం పరీక్షలు. దానికోసం భయంతో భక్తితో, అది ఎవరిది? శంకరాచార్య స్వామి వారి మందిరం అది అక్కడ. ఇది పుష్పగిరి వారి ఆధ్వర్యంలో ఉండేది బాపట్ల వేద పాఠశాలలో, శంకర విద్యాలయం, శతాబ్ది వేద విద్యాలయం. శతాబ్ది వేద విద్యాలయం అక్కడ 79లో. అంటే మీరు సాధారణ విద్య నుంచి దీంట్లోకి ఎలా రావాల్సి వచ్చిందండి? ఉపనయనం చేశారు సహజంగా, దాని ఏమంటారంటే అక్కడ గర్భాష్టమేషం బ్రాహ్మణం ఉపనయీత, ఆ 8వ సంవత్సరం ఉపనయనం అది జరగటం వల్ల ఇంకా అక్కడి నుంచి వేద విద్యలోకి నాన్న పెట్టడం వల్ల అక్కడ సత్యనారాయణ ఘనపాటి గారి దగ్గర చేరటం, అక్కడ మళ్ళీ స్మార్తంలోకి మార్చారు. దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడ చదువుకొని అక్కడ వేగంగా పూర్తయిందండి, చాలా వేగంగా. ఎన్ని ఏళ్ళండి? 5 సంవత్సరాల కోర్సు. ఘనపాటి గారు, విరాట్ల రామావధానులు గారు వాళ్ళు నాకు 2.5 సంవత్సరాలకే రికార్డులో రాశారండి, బాగా వేగంగా. మన పుష్పగిరి స్వామివారు ఈ పిల్లవాడిని మాకు పంపించండి, అభినవోద్దండ విద్యానృసింహ భారతీ స్వామి, నృసింహ భారతీ స్వామి వారు పాఠశాలలో ఒక లెటర్ వచ్చింది మా నాన్నకి, ఈ పిల్లవాడిని పుష్పగిరి పీఠానికి తర్వాత మేము ఆ పీఠానికి ఉత్తరాధికారి వదురేమో అని అంటే మా నాన్న ముందు వాక్యంలో ఆయన ఏడుస్తూ వెళ్ళారట. అట్లా బాధపడకూడదు, చేయకూడదు, మీరు అలా చేస్తున్నారు, మీరు తొందరపడకండి అని ఆయన ఆపటం చేయడంతో అక్కడ ఆగింది. చాలా బాల్యం. అక్కడి నుంచి అక్కడ సప్తపతి సినిమా తీస్తుంటే విశ్వనాథ్ గారు మమ్మల్ని 150 మందిలో 11 మందిగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు నన్ను ప్రథమంగా సెలెక్ట్ చేయడం. మీరు ఉన్నారా ఇప్పుడు సప్తపది సినిమాలో కనిపిస్తారా మీరు? జాతవేద పాటలో ఉన్నాం. మా గురువుగారు ఉన్నారు, 11 మంది ఉన్నారు, మాధవ గణపాటి గారు ఉన్నారు. మేమందరం కూడా ఆ పాటలో ప్రత్యేకంగా కనిపిస్తాం. వేదం నేర్చుకున్న విద్యార్థులు, అత్యంత చురుకైన విద్యార్థిగా. మీకు ఇక్కడ ఇంకో మాట చెప్పాలండి, నాకు 6 సంవత్సరాల వరకు మాటలు రాలే.
నాన్న శ్రీవిద్యోపాసనతో చదివి ఆయన సప్తశతి పారాయణ చేసి ఆయన అది పెడితే ఆ యొక్క వస అప్పుడు 6వ సంవత్సరంలో మాటలు మొదలైనవి. తర్వాత నత్తి 12 ఏళ్ల వరకు నత్తి పేరేంట్రా అంటే చెప్పే స్థితి లేదు. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే ఇక్కడ ఇట్లా కాదు, వీడికి ఉపనయనంలో గాయత్రి మంత్రం ఇవన్నీ చేయాలంటే ఎవరో చెప్తే నువ్వు బాపట్ల పాఠశాలలో వాడే ఇదవుతాడంటే అక్కడికి వెళ్ళడం. అక్కడ అయిన తర్వాత ఇక జ్యోతిష విద్య కోసమే ఈ శివ వాళ్ళ భార్య వాళ్ళ ముత్తాత గారు ఉన్నారు, కాశీభొట్ల కుటుంబ శాస్త్రి గారు, వేకనూరు పండితులు, వారి దగ్గర పెడితే అక్కడ మధుకరం చేసుకొని జ్యోతిష విద్య కూడా 5 సంవత్సరాలు పట్టేది 3 సంవత్సరాల్లో. ఏం జ్యోతిషంలో ఏమేమి నేర్చుకున్నారు? జ్యోతిషంలో ప్రధానంగా ఆయన ముహూర్త దర్పణం మొదలుపెట్టారు. ముహూర్త దర్పణ కాలం కాగానే కాలామృతం అంటే అప్పచెప్పాలండి అన్నీ. అక్కడ సమస్య ఏంటంటే అక్కడ ఏదైతే భవత్ యస్విని నక్షత్రం అశ్వీత్ అస్త్రస్తురం గమహ అని మొత్తం అవంతా కూడా పాఠం నిఘంటువులన్నీ. అంటే మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలని వారి దగ్గరికి వెళ్ళారా లేకుంటే? లేదు, నాన్న ఏం చెబితే తెలియదు అసలు. అక్కడ వెళ్తున్న సంగతి వేదమైనా జ్యోతిష్యమైనా యథాలాపంగా వెళ్ళారు. అంటే అక్కడికి వెళ్ళడం ఏంటి నాన్న అంటే నువ్వు ఇక్కడే ఉండి వస్తా అంటావు, ఆయన రాకపోవటం ఏంటంటే ఇక్కడ నేర్చుకున్నారు. తెలుసు తెలియదు. ఎంతకాలం నేర్చుకున్నారు అక్కడ? అక్కడ 3 ఏళ్ళు. అదైన తర్వాత మళ్ళీ ప్రతిష్టాంతం కళ్యాణోత్సవం దండుపట్ల వెంకటశాస్త్రి గారని ఆమంచి వీరాఘవ శాస్త్రి గారి ఆయన సహాధ్యాయి, ఆయన దగ్గర వడాలిలో అక్కడ ప్రతిష్టాంతం వరకు, తర్వాత కళ్యాణోత్సవం వర ప్రవర ప్రతిష్టాంతం వరకు అక్కడ నేర్పించారు. మొదలు వేదం, తర్వాత జ్యోతిష్యం, తర్వాత స్మార్తం మూడు విభాగాలు తెలియదు. తర్వాత ముహూర్త భాగం చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే 89, 85 అయింది. ఇక్కడే ఉండు, ఇటు చుట్టుపక్కల చెప్పేవన్నీ పురోహితం అది చేయిస్తూ చూస్తూ ముహూర్తాలు అవి పెడుతూ ఉండన్నారు. ఆ తర్వాత ఏమైందంటే మా అన్నగారులో ఇద్దరు అన్నగారు హైదరాబాద్లో ఉంటారు. మా పెద్ద అన్నగారు, మూడో అన్నగారు, నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడ రా అని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇదిగో ఈ సావిత్రి వాళ్ళ నాన్నగారి దగ్గర మళ్ళీ కొంత వేదాధ్యయనం చేయించి అప్పుడు సావిత్రినిచ్చి వివాహం చేయటం. వివాహం 90లో వివాహం చేసిన వెంటనే వీడు శివ 94లో పాపాయి. 94 నుంచి మళ్ళీ ఇంకా ఈ చదివితే సరిపోదు, ఇది హోణ విద్య కూడా కావాలి అని మళ్ళీ బిఆర్ అంబేద్కర్ కట్టడం. మళ్ళీ బిఆర్ అంబేద్కర్ కట్టారయ్యా, కాదు నీకు గట్టిగా ఉండాలంటే విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కట్టంటే మళ్ళీ అది ఆపేసి అది కట్టడం. అంటే ఏది ఎంఏ చేశారా? బిఏ చేయాలిగా. బిఏ చేయాలి. మరి మనకి దీంట్లో తప్ప ఇది లేదుగా. బిఏ అయ్యాక బిఏ 3 సంవత్సరాలు పట్టింది. 3వ సంవత్సరాలు కాగానే తెలుగు యూనివర్సిటీలో అంతకు ముందు నుంచే జ్యోతిషం పుస్తకాలు చెప్పి చదువుతూ 2003లో నాకు అక్కడ అడ్మిషన్ ఇచ్చారు. ఈ స్థాయి దాకా అంటే మీరు బిఏ పూర్తయి మీ వివాహం అయ్యాక పాప బాబు జన్మం అయ్యాక అప్పటిదాకా మీ లక్ష్యం ఏమైనా ఉండే? అప్పటి వరకు ఏమి లేదు అసలు. భాగ్యనగరానికి వచ్చినాక అసలు లక్ష్యమే లేదు. ఇక్కడ పోవటం, అక్కడ చదువుకో, అక్కడేంచి అక్కడ చదువుకో, ఇప్పుడేం చేయాలి, ఇక్కడికి వెళ్ళు. నాన్న ఏమి చెప్పేవారు కాదు ఆయన, ఇది చదువుతున్నావు అక్కడికి వెళ్ళు, అదయింది అయిందా ఇప్పుడేమిటి, ఇప్పుడేం చేస్తావు, ముహూర్తం దగ్గరికి వెళ్ళు, అయితే అక్కడ అన్నం పెట్టరా, మధుకరం చేసుకో. అది పరిస్థితి. అంటే మీ జీవితాన్ని నేర్పించారు అలా అనేది అందరి దగ్గరికి అంతే అంతే. అదైన తర్వాత శ్రీరాములు జయరామావధానుల గారని నీకు పద్మారావు నగర్లో ఉండేవారు, స్కందగిరి. నీకు నువ్వు చెప్పుకున్న మంత్రాలు స్వరాజ్య ప్రెస్లో నువ్వు చెబుతున్నవి ఏవి కూడా సరిగ్గా ఆమ్నాయంలో లేవు, నీకు ఇట్లా కాదు, మళ్ళీ నేను నీకు విషయత్వాన్ని మొదలు పెడతాను. మళ్ళీ అక్కడ మొదలుపెట్టారు, మళ్ళీ బండి మొదటికి వచ్చింది. అదే మళ్ళీ 5 సంవత్సరాలు అక్కడ చేసి వారికి 5 ఏళ్ళు రోజు పాఠానికి వెళ్ళి కొన్ని సంహిత అనువాకాలు, తర్వాత కొన్ని పరాయతం, తర్వాత ఆరణ్యకం, మళ్ళీ తర్వాత ఒక 100 ఘనబనసలు, మళ్ళీ పురోహితం, మళ్ళీ అంతా చేసి వారికి సువర్ణ తలాటం వాళ్ళ గురువుగారు సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానుల గారి చేత మహోమాపాధ్యాయ ఆయన రాష్ట్రపతి పురస్కార గ్రహీతలు వారితో వేయించి, తర్వాత దెందుకూరి అగ్నిహోత్ర స్వామయ్యాలు గారు, తర్వాత హనుమత్ ఘనపాటి గారు, డోంగ్రే వీరేశ్వర శాస్త్రి గారు వారి సమక్షంలో వారికి గురుదక్షిణగా అవి చేసి అదంతా అయ్యేసరికల్లా 2006 అది కాగానే ఈ విద్య హోణ విద్య 2003 నుంచి ఇది కాగానే అక్కడే పిహెచ్డి. మళ్ళీ ఇది అయిన తర్వాత జ్యోతిషం వచ్చింది, కానీ సంస్కృతం ఏది? బాపట్ల సంస్కృతం ఉంది, పంచకావ్యాలు అయినాయి, మళ్ళీ సంస్కృతం మర్చిపోయా.
మళ్ళీ అక్కడ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర మళ్ళీ కొత్తగా కోర్సు అనౌన్స్ చేస్తే అక్కడ సంస్కృతం అయిందనగానే మొన్నటిదాకా ఉన్నారు విసి గారు మీ మిత్రులు, వారు తెలుగు చెప్పేవారు మా దగ్గర సత్యనారాయణ గారు, వారి దగ్గర సంస్కృతం ఏమో వీరు వచ్చారు, మేడం గారు ఆవిడ కుప్ప విజయశ్రీ గారు, వారు సంస్కృతం, తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, తర్వాత నీలకంఠ శాస్త్రి గారు, వాళ్ళు నీలకంఠం గారు, శశిరేఖ మేడం గారు, ఇవన్నీ పేర్లు గుర్తున్నాయి. దాని తర్వాత ఆచార్యులందరూ అది సంస్కృతం, మళ్ళీ అంతఃస్థాయిలో తెలుగు. 3 MA మీరు చేసింది? 3 MAలు ఉత్తమ ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ MA తెలుగు, MA సంస్కృతం, MA జ్యోతిషం, ఫస్ట్ జ్యోతిషం సివి గారు, సాగి వారు, వీళ్ళే దగ్గర సివి సుబ్రహ్మణ్యం గారు, సాయి కమలాకర్ శర్మ గారు, గోరస వీరభద్రాచార్య గారు, ఇట్లాంటి ప్రముఖులు. 3 MAలు అయిపోయినాయి. 3 MAలు అయిపోయినాయి. 3 MAలోనూ ఉత్తమ వచ్చింది. ఆ రెండిట్లో గోల్డ్ మెడల్స్ లేవు కాబట్టి ఇవ్వలేదు. ఈ జ్యోతిషంలో గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ తీసుకున్నాను. తర్వాత అక్కడే PhD, దాంట్లో కూడా మెడల్ వచ్చింది. లేదండి, మొదటి PhD ఏంటి? మొదటి PhD ఉన్నత పదవి రాజయోగం. ఉన్నత పదవి రాజయోగం. ఎంత భావం. ఆ టాపిక్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే అసలు మనిషి గొప్పవాడు ఎలా అవుతాడు, గొప్పవాడు కావాలంటే మీ సొంతమా ఎవరైనా గైడ్ చేశారు? గురుగారు CVP గారు ఇచ్చారు, చెప్పారు. అంటే మనం పెట్టుకోవాలి 4. అంటే ఎవరైనా వాళ్ళ జీవిత కాలంలో ఉన్నతులుగా ఎలా ఎదిగే జ్యోతిష లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ జ్యోతిష లక్షణాల వల్ల ఉన్నతులు ఎదిగారు, కాలేకపోవడానికి కారణాలు ఏంటి, పిచ్చివాళ్ళు కావడానికి కారణాలు. ఎంతమందిని స్టడీ చేశారండి? దగ్గరగా ఒక 37,000 మంది జాతకాలు, 8 సంవత్సరాలు పట్టింది. ఓకే, చాలా టఫ్ సబ్జెక్ట్ అది. 2.5 సంవత్సరాలే నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ అయిపోయింది, నాకు కాలే. సిద్ధాంత గ్రంథము అది నాకు రికగ్నేషన్ కూడా వచ్చింది దానికి. బాగా జరిగింది, బాగా పరిశోధన ఎలా చేయాలి, ఉత్తమ పరిశోధన గ్రంథంగా. అంటే 800 పేజీలు, 2250 పేజీలకే అయిపోతుంది. అవునండి. ఇందులోంచి కొన్ని తగ్గించన్నారు గోరస గారు. ఇదే తగ్గించాలి నాకు తెలియట్లేదు గురుగారు, మీరే చెప్పండి అన్న. ఎందుకు అలా ఉంచే, నేను చూస్తా అన్నారు. 800 పేజీలు, 800 పేజీలు, 800 పేజీలు, మళ్ళీ సప్రమాణంతో వైదిక ప్రమాణాలు, జ్యోతిష ప్రమాణాలు. అసలు గురుగారు అడిగారు, అసలు ఎన్ని జ్యోతిష గ్రంథాలు చదివావు ఇంటర్వ్యూలో? MA అయిపోయింది, ఉత్తమ పరీక్ష ఇచ్చావు, మంచి సినాప్సిస్ రాసావు, ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా బాగుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా 10వ భావం మీదే ఇచ్చా, రాజయోగం మీద. మనిషి గొప్పవాడు కావాలంటే ఉండాల్సిన జాతక లక్షణాలు ఏంటి, ఎవరు గొప్పవారు అవుతారు, ఏ నక్షత్రంలో పుడితే గొప్పవాళ్ళు అవుతారు. చాలా గొప్ప సబ్జెక్ట్ అది. గురుగారు మొదటి ప్రశ్న నాకు ఇంకా గుర్తుంది, 4 వచ్చారు. మన కవితా స్వరాజ్య ప్రెస్ నుంచి మనోహర్ శర్మ గారు వాళ్ళు వచ్చారు. గురుగారు ఏమడిగారంటే, 24 గంటల లోపల ఒక కుటుంబంలో అదే గ్రహస్థితిలో జన్మిస్తే శ్రీరాముడు మాత్రమే రాజు ఎందుకయ్యాడు, అదే 5 గ్రహాలు ఉచ్చులో ఉన్నటువంటి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎందుకు రాజులు కాలేకపోయారో ఆ వివరణ చెప్పు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎందుకు వాళ్ళు కాలేకపోయారు, తమ్ముళ్ళు ఎందుకు కాలేకపోయారు, రాముడు ఎందుకు అయ్యాడు? 4కి 5 గ్రహాలు వచ్చి ఉందిగా, మధ్యలో రాముడు కాలేక భరతుడు ఎట్లయ్యాడు అవి చెప్పు. అప్పుడు షష్ఠ్యాంశ చక్రం తీసుకొని వాళ్ళు పుట్టిన నక్షత్రాలు, ఆ దశాభేదాలు తీసుకొని అప్పుడు భవిష్యవాణి మాసపత్రికలో ఆ ఆర్టికల్ రాస్తే అక్కడి నుంచి మొదటి PhDకి ఎంట్రన్స్ వచ్చింది. శాస్త్రి గారు, అదే మొదటి PhD అంశమే చాలా క్లిష్టమైందంటే ఏదో ఒక 4-5 పుస్తకాలను పరిశోధించి చేసేది కాదు. వ్యక్తులను, కొన్ని తరాలను వాళ్ళను లోతుగా శోధిస్తే కానీ అయ్యేది కాదు. 30,000 మందికి పైగా జాతకాలు చూసామన్నారు. ఈనాడు పేపర్లో వచ్చింది. అదే అరవిందరావు గారికి నాకు 2 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అవునా? సంస్కృతంలో PhDలు ఆయనకి నాకు. అంటే అమెరికా అధ్యక్షులు జార్జ్ వాషింగ్టన్ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి వరకు పరిధి పెట్టుకున్నాను. అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవులు అలంకరించిన వాళ్ళు ఎందుకు అలంకరించారు, ఎందుకు మధ్యలో చేయలేకపోయారు? అవకాశం ఉంటే మీ పరిశోధన పత్రం మీదనే నేను తర్వాత అది ప్రత్యేకంగా ముఖాముఖి చేద్దాము. ఇప్పుడు ఒక్క PhD చేశారు, నాకు తెలిసి మీరు 3 PhDలు చేశారు నాకు తెలుసు. రెండో PhD ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే గోరస గురువు గారు పిలిచి ఏమన్నారంటే, నువ్వు బాగా ఆయనకి పంచాంగ గణితం అంటే బాగా ఇష్టం. ఆయన సిద్ధాంతంలో చాలా సంవత్సరాలు ఉన్నారు.
25 సంవత్సరాలు పంచాంగం కూడా వేశారు. వారు ఏమన్నారంటే, నువ్వు బాగా చేస్తున్నావయ్యా, గణితంలో కూడా ఒక పిహెచ్డీ చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. గురుగారు ఇది కావడానికి నాకు ఇబ్బందిగా ఉంది, మళ్ళీ అట్లా వెళ్ళనంటే, ఇది అయిపోయిన తర్వాత అప్పుడు అది మొదలుపెట్టు అన్నారు. సో ఆయన వేసిన బీజం వల్ల మళ్ళీ అక్కడ ఆయన యొక్క అనుమతి తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కొలచిన శంకర శాస్త్రి గారు, కేఎస్ శాస్త్రి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉస్మానియా, అస్ట్రానమీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఆయన డైరెక్టర్, ఆయన వారి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఈ దృక్కు గణితము ఇవన్నీ నేర్చుకొని జాతకాలకి, అంటే యూనివర్సిటీలో సూర్య సిద్ధాంతం నేర్పే వసతి అప్పట్లో లేదు, దృక్కు మాత్రమే నేర్పేవాళ్ళు. ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంప్రదాయ జ్యోతిష్య పండితులు ఎవరు కూడా అక్కడ ఆచార్యులుగా వెళ్ళలేకపోవడం కూడా ఒక లోపం. ఎందుకంటే గవర్నమెంట్ దృక్కుని రాష్ట్రీయ పంచాంగంగా వేస్తుంది కనుక, కాబట్టి పాఠ్యాంశం అంతా అటు సైడ్ ఉండటం వల్ల వీరి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గర నేను నా పిల్లవాడు ఇద్దరం వెళ్ళి అక్కడ నేర్చుకొని ఆ వచ్చిన దాన్ని మళ్ళీ రెండవ పిహెచ్డీగా రాజా గారి దగ్గర సంస్కృతం యోగా యూనివర్సిటీ నుంచి చేయటం జరిగింది. దాంట్లో కూడా ఉత్తమ స్థితి వచ్చింది. అందులో శంకర మంచి అయనాంశ అని ఒక కొత్త అయనాంశని, ఇప్పుడు సూర్య సిద్ధాంతానికి మనం వేలు పెట్టకుండా అన్ని శ్లోకాల్లోనే ఉంటాయి. దృక్ సిద్ధాంతంలో అడుగడుగునా మనమే అక్కడ అయనాంశని పరీక్షిస్తూ ఉండాలి. ఈ అయనాంశ సరిగ్గా లేదని అమెరికా నుంచి మళ్ళీ శంకర శాస్త్రి గారు, మీకు చాలా ముఖ్యులు, ప్లాంజేరి శంకర శాస్త్రి గారు దానికి ₹1,00,000 అప్పట్లో బహుకరిస్తే ఆయన అనుగ్రహంతో టెలిస్కోప్ తెప్పించుకొని అవన్నీ నిజంగా ఉన్నాయో లేవో చూసి ఆ పరిశోధనా పత్రాలను దాంట్లో పెట్టి దాని నుంచి శంకరమంచి అయనాంశ కరెక్షన్ ఇచ్చి ట్రూ స్పైకా, నాసా ఇచ్చిన ట్రూ స్పైకా క్యాలిక్యులేషన్స్ వాళ్ళు మనకివ్వరు, మనం శోధన ద్వారా మనం పరిశోధన చేసి చూపించాలి. ఆ వేద ప్రమాణాలతో అది చేశారు. ఇక మూడోది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటారేమో కదా, మరి ఒకటి చేయడమే గొప్ప జ్యోతిష్యంలో అంటే 2, 3 మూడోది ఎందుకు అసాధ్యమైన విషయం. అంటే సిద్ధాంతం చేశాం, హోర చేశాం. హోర అంటే జాతకాలు, సిద్ధాంతం అంటే గణితం, మధ్యలో అది సంహిత ఉంది, సంహిత మిగిలిపోయింది. మీలాంటి పెద్దలు ఒక ఆయన వచ్చి అన్నారు, ఏమయ్యా నువ్వు ఇన్ని బాగానే చేసావు కానీ మరి సంహిత ఎందుకు వదిలిపెట్టావు? సంహిత అంటే బృహత్ సంహిత ఇవన్నీ ఉన్నాయి, నారద సంహిత, వశిష్ఠ సంహిత. మళ్ళీ సంహితా గ్రంథాలని తీసుకొని మళ్ళీ కష్టపడి మళ్ళీ ఓంకారేశ్వర యూనివర్సిటీ నుంచి స్కంధత్రయాత్మకం జ్యోతిషం, సిద్ధాంతం, సంహిత, హోర, స్కంధత్రయ జ్యోతిషం చదివిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ. ఇప్పుడు మనకి గురువుగారి ఆశీర్వచనం మనకి రావటంలో కూడా ఈ స్కంధత్రయం కలిసింది, అది విశేషం. అంటే 3 ఉన్నాయి, ఇటు పక్క గణితము వచ్చు, తర్వాత హోర వచ్చు, మనిషికి ఏం జరుగుతుందో వచ్చు, వానలు ఎప్పుడు పుడతాయి, తర్వాత రోగాలు ఎప్పుడు వస్తాయి, ఈ విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి గోచారం ఏంటి అంటే వ్యక్తికి జరిగేది హోర, వ్యవస్థకి జరిగేది గోచారం. అంటే సమిష్టిగా ఇప్పుడు కరోనాలు, తర్వాత అతివృష్టి, అనావృష్టి, ప్రళయాలు, ఇవన్నీ కూడా సంహిత గ్రంథాల ద్వారా. అంటే మనకి ఒక ఉదాహరణ చెప్పాలంటే కాలసర్పదోషం, అది వ్యక్తికి పనిచేయదు, మొత్తాన్ని పట్టుకొని పీడిస్తుంది. ఒక ప్లేగు వ్యాధి ఒక ఏరియాకే వస్తుంది, కరోనా ఇంకా భయంకరమైంది. ప్లేగ్ అంటే ఒకటి ఒక ప్రాంతం ఎందుకు వచ్చింది, ఏ స్థితిగతుల వల్ల వచ్చింది, అక్కడ జరిగినటువంటి సంవత్సరాధిపతి ఎవరు, ఆ విధంగా శోధన చేయటానికి మనకి ప్రధానంగా బృహత్ సంహిత తీసుకున్నాం. బృహత్ సంహిత ఆధారంగా ఆ పరిశోధన అంతా ఇప్పుడు సంపూర్ణమైంది. 3 సంపూర్ణమైన తర్వాత ఏం చేశాను, ఇప్పుడు ఈ 3 పిహెచ్డీలకు 3 స్నాతకోత్సవాల్లో పట్టాలు తీసుకున్నారు. 3 పట్టాలు తీసుకున్నాం, 3 అథారిటేటివ్, 3 ఉత్తమ గ్రంథాలు నావే. బంగారు పథకాలు అంటే తెలుగు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ MA, పిహెచ్డి గోల్డ్ మెడల్ తెలుగు యూనివర్సిటీ, అక్కడికి ఎన్ని అయినాయి, 2 అయినాయి. తర్వాత 3వది ఎక్టా వచ్చింది అంటే CVB సుబ్రహ్మణ్యం గారు జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అని చెప్పిన ఒక సంస్థ పెట్టారు. వారు కూడా స్వతంత్రంగా నడిచింది ఒక 25 ఏళ్ళు. అది అంటే అది కేవలం MA చదువుకున్న విద్యార్థుల ద్వారా దాన్ని నిర్వహించబడుతున్నటువంటి ఇది. దాంట్లో ఉత్తమ విద్యార్థులకి వారే గురువుగారే ప్రత్యేకంగా కొంతమందికి ఇచ్చేవారు బంగారు పథకాలు. అంటే ఆయన అధికార స్థానంలో ఉండి
ఆయనే అక్కడ పనిచేసి ఆయన దగ్గర నుంచి తీసుకోవటం ఈ రెండిటికంటే మించింది అని వాళ్ళు గౌరవ పురస్కారంగా ఇచ్చారు. మూడోది. నాలుగవది మనకి 3వ PhDలో ఓంకారేశ్వర యూనివర్సిటీ నుంచి వచ్చింది. 4 బంగారు పతకాలు, 3 MAలు, 4 బంగారు పతకాలు, 3 PhDలు, 3 4 బంగారు పతకాలు, 4 బంగారు పతకాలు. తర్వాత సూర్య సిద్ధాంతం మీద అధికారికంగా పరిశోధన చేసి సంపూర్ణ 14 అధ్యాయాలతో గ్రంథం రాయటం, ఇది గురువుల ఆదేశం. ఆ విధంగా అది రాయటం. ఇప్పుడు ఫలదీపిక కూడా హోరా గ్రంథం కూడా ఒకటి రాస్తున్నాను. ఇంచుమించు పూర్తయింది. అది ఇంకా ముద్రణకు ఉంది. ఫలదీపిక అంటే చాలా ప్రసిద్ధమైన దక్షిణ భారతదేశంలో మంత్రేశ్వరుడు ఇంతవరకు ఉన్న ముందు గ్రంథాలన్నీ కూడా తీసుకొని సమగ్రమైన ఫలితంలో ఇది జరగాలి అనే విధంగా చెప్పిన గ్రంథం. నా 2వ PhD వల్ల నేను ఏం చేయగలిగాను, వారఫలాలు రాసే అవకాశం వచ్చింది. అంటే ఆ హోరలో చెప్పినటువంటి వరాహమిరుడు చెప్పినటువంటి సంహిత 105వ గోచార ఫలాధ్యాయం చాలా కఠినంగా ఉంటుంది. జీవే జన్మన్యపగతధనధి స్థానభ్రష్టో బహుకలయుత, ఇట్లా ఉంటాయి పదాలన్నీ. ఇవన్నీ కూడా చూసుకొని రాస్తే దాని యొక్క మహిమ తెలిసి జనాలకి ఏ విధంగా దాన్ని అన్వయం చేయాలనేది వరాహమిరుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వరాహమిరుడి దగ్గర గొప్పతనం ఏంటి? ఆయనే పంచసిద్ధాంతి కాని సిద్ధాంతికి రాశారు. ఆయనే సంహితా గ్రంథం రాశారు, ఏది బృహత్ సంహిత అని. ఆయనే బృహత్ జాతకం అనే జాతక గ్రంథం రాశారు. అంటే ఒకే వ్యక్తి సిద్ధాంతము, సంహిత, హోర ఈ 3 రాయటం వల్ల ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానము ప్రపంచానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. జ్యోతిష పితామహుడు. దాని కంటిన్యూషన్ ఫలదీపిక, అది రాశాను. అది అయిపోయింది. తర్వాత పండగల నిర్ణయంలో వస్తున్న సంశయాలు తీర్చడానికి ప్రసిద్ధమైన ధర్మశాస్త్ర గ్రంథాలు 2 ఎంచుకున్న, కాలమాధవం, నిర్ణయ సింధు. గురువుగారి దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థిస్తే ఏదో ఒక గ్రంథం చెప్పండి గురువుగారు అని నిర్ణయ సింధు అని చెప్పారు. నిర్ణయ సింధువుని ఇప్పుడు అక్షరం ప్రతిపదార్థ టీకా తాత్పర్య సహితంగా రాయాలని పెట్టుకున్నాను. ఎక్కడ దాకా వచ్చిందండి? అది సగభాగం అయింది. అంటే ఇవన్నీ మొదలుపెట్టి నడుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు 2 అయిపోయినాయి. ఇప్పుడు మనకు సూర్య సిద్ధాంతం అయిపోయింది, మీరే ఆవిష్కరించారు. అవునండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గర కూడా దాన్ని సమర్పణ ఉంది. దాని తర్వాత ఈ గణితము 195 కోట్ల సంవత్సరాలకి చేసింది, అది అప్డేటెడ్ వర్షన్ ఇప్పుడు అయిపోయింది. అది కూడా ఇప్పుడు శివ మీకు చూపిస్తాడు. అది యాప్ వస్తుంది. తర్వాత అందరూ ప్రపంచమంతా కూడా మన పీడిఎఫ్లు పెట్టుకొని చేసేట్టుగా చేస్తే ఇప్పటికి 800 మంది పీడిఎఫ్ ద్వారా, మనం 2018లో చెప్పిన పీడిఎఫ్ ద్వారా గణితానంతా చేసి నాకు చూపించారు విద్యార్థులు. దాని తర్వాత ఇప్పుడు దానంతా శివ మొన్న పుస్తకంలో వేశాడు. మీరు వచ్చి శివకి సన్మానం చేశారు. ఆ సందర్భంలో ఏంటది, పూర్తి గణిత గ్రంథాన్ని ఇంగ్లీష్లో రిలీజ్ చేశాడు. అది నేను రాసిన సూర్య సిద్ధాంత ముక్కశ్చ ముక్కర్థము, దాని తర్వాత తెలుగులో రాసినటువంటి గణితము మొత్తం కలిపి ఆ పుస్తకాన్ని మనం రిలీజ్ చేసాం. దాన్ని బట్టి ఇప్పుడు మీరు రిలీజ్ చేసి అన్నాళ్ళైంది ఆగస్టు 2వ తారీఖు. ఈ లోపల 3 దాన్ని చాట్‌జీపీటీకి ఇచ్చి గణితం చేసి, గురువుగారు మాకు వచ్చింది సంతోషం, ఇప్పటికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, మాకు రాలేదు, మీకు కృతజ్ఞతలండి, పుస్తకం సార్థకత అయింది అన్నారు. అక్కడ అది అయింది. ఇప్పుడు మనం ధర్మశాస్త్ర గ్రంథంలోకి వెళితే నా జన్మ అంటే ఇప్పుడు సిద్ధాంత గ్రంథం ఒకటి, ఫలిత గ్రంథం ఒకటి, ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి, ఈ 3 PhD లాగా 3 అనుకొని ఇంకా మిగిలితే ఓపుకుంటే జగద్గురుల అనుగ్రహం ఇలాంటి వాళ్ళ సహకారం ఉంటే అప్పుడు ముహూర్త గ్రంథం కూడా 4వదిగా రాయాలని ప్రణాళిక. అద్భుతం మీ రచనా వ్యాసంగము. ఇది కూడా ఎలా ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఎంతోమందికి స్ఫూర్తిగా సాగుతుంది. ఇక నా ప్రధానంగా మీ జ్యోతిష్య రంగంలోకి వస్తే చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు. మన పూర్వీకులు జ్యోతిష్యులు ఉన్నారు, మన చిన్నతనంలో జ్యోతిష్యులు ఉన్నారు, ఇప్పుడు జ్యోతిష్యులు ఉన్నారు. అందరి జ్యోతిష్య చెబుతూ ఉంటారు. చాలామందికి శిష్యులు, అభిమానులు ఉంటారు. శంకరమంచి గారి జ్యోతిష్యం ప్రత్యేకత ఏంటి? ఏంటంటేనండి, ప్రధానంగా జ్యోతిషం దగ్గరికి ఎందుకు వస్తాం మనం? సాంత్వన కోసం వస్తాం. మనకున్న కష్టాలు ఎప్పుడు తొలుగుతాయి, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నేను ఎంత కష్టపడుతున్నా నాకు సంతృప్తికరమైనటువంటి అభివృద్ధి ఎప్పుడు వస్తుంది, ఇప్పటికి నాకు వచ్చిందా,
నేనేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, సరైన మార్గంలో కృషి చేస్తున్నానా, నా కర్మస్థానం ఎలా ఉంది, నా భవిష్యత్ ఏంటి, నా జీవితం ఏంటి, నా దాంపత్యం ఏంటి అనే సంశయం వచ్చినప్పుడు ఎవరైనా పండితుల్ని కలిసి సంప్రదించి వారి యొక్క సందేహాన్ని గుర్తు చేసుకుంటారు. ముందే జ్యోతిషం అడగరు. దానికి ముందు దేవాలయానికి ప్రవేశిస్తారు. దేవాలయంలో ఉన్న అక్కడ పండితుల్ని అడుగుతారు. తద్వారా జ్యోతిషం దగ్గరికి వస్తారు. నా ఉద్దేశం ఏంటంటేనండి, నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పెరిగాం కాబట్టి మా నాన్నగారు వాళ్ళకి రోజు గడవటమే కష్టంగా ఉన్న సందర్భాలు వారు చూచామని చెప్పటం వినటము. అసలు నన్ను ఎందుకు వేసావు పాఠశాలలో అని అడిగా. మాకు తిండి తినడానికి మాకు తుఫాను వచ్చిందిరా, తిండి లేదు అక్కడ, 77 సైక్లోన్ తర్వాత. ఒక పిల్లాడన్నా తిండి తింటాడు ఎక్కడికి వెళితే, పాఠశాలకు వెళ్తే. ఒకటి భారం తప్పుతుంది, ఒకటి భారం తప్పుతుంది నాకు అని నిన్ను పెట్టానురా. అందరినీ మనం పెట్టలేం కాబట్టి, అక్కడ తీసుకోరు కాబట్టి ఆ స్థితి. రామయ్య గారు కోటీశ్వరుడు, మళ్ళీ మా 7 తరాలు ఆయన. సో ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత మనం కూడా చాలా కష్టపడి వచ్చాము, కష్టపడి తెలుసుకున్నాము. అసలు కష్టం ఎందుకు వస్తుంది? కష్టం రావడానికి గ్రహం ఎవరు? దుస్థానమష్టమరిపు వ్యయభావ మాహు సుస్థానమన్య భవనం శుభదం ప్రదిష్టం అని ఫలదీపికలో మంత్రేశ్వరుడు చెబుతాడు. 3 దుస్థానాలు ఉన్నాయి. దుస్థానాలను 3టిని నువ్వు పరిశీలన చేసి దుస్థాన గతమైన గ్రహాలని కనుక నీవు వశం చేసుకున్నావా అన్యభవనం సుస్థానం ప్రతిష్టం. మిగతా భావాల నుంచి నీకు సమస్య లేదు. అష్టమ రిపు వ్యయం, అష్టమ ఆయువు. అసలు నువ్వు ఉంటావా పోతావా? ఉండమనేది ఈ స్థూల శరీరానికా, నీ యొక్క సూక్ష్మ శరీరానికా, లేదంటే నీ భవిష్యత్తును ఊహించే కారణ శరీరానికా? అంటే నీ పనులకి ఆయుర్దాయం పూర్తవుతుందా? నీ కర్మ అక్కడ పూర్తవుతుందా? భౌతిక కర్మ పూర్తవుతుందా? మానసిక ఆలోచనలతో కర్మ పూర్తవుతుందా? కర్మ పరిపక్వత వచ్చిందా అనేది అష్టమం చూసుకో. అష్టమ భావం కనుక చూస్తే అతని కష్టాన్ని అరక్షణంలో తప్పించచ్చండి. అసలు జ్యోతిషానికి అంత ఇది లేదండి. చాలా గొప్ప శాస్త్రం అండి, చాలా సులభ శాస్త్రం అండి. గట్టిగా నేను 9 రోజుల్లో నేర్పుతా శాస్త్రాన్ని. అలా నేర్పుతాను పాఠశాలలో చాలామందికి, మనకి యూనివర్సిటీలోనే. కాబట్టి అష్టమం తర్వాత అష్టమ రిపు 6వ స్థానం. 6వ స్థానం ద్వారా ఏం తెలుస్తుంది అంటే శత్రుత్వం తెలుస్తుంది. శత్రు రోగ రుణ. నీ మాటను వినటలేదని నువ్వు శత్రుత్వం పొందుతున్నావా? ఆయన మనస్సుని ఒప్పించలేక నీవు అసమర్థతతో శత్రుత్వం పొందుతున్నావా? ఏమన్నాడు అక్కడ? శత్రు రోగాలతో ఇబ్బంది పడుతున్నావా? రుణ ధనంతో ఇబ్బంది పడుతున్నావా? శారీరకమైన దుస్థితి రోగం. మన కర్మ ఫలానికి వచ్చే పుణ్యం ధనం, అది లేకపోతే రుణం వస్తుంది. శరీరం సరిగా లేకపోతే రోగం వస్తుంది. మనస్సు సరిగా లేకపోతే అరిషడ్ వర్గాలు ప్రకోపించి నేను చెప్పేదే విను, నేను చెప్పిందే విను, లేకపోతే నీతో గొడవ పడతా అనేది ఆ మదమాత్సర్యాల ద్వారా వచ్చేటటువంటి శత్రువులు వస్తారు. శత్రు రోగ రుణాలు. ఇక్కడ కనుక గ్రహాలు అనుకూలించకపోతే ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఏమిటి? వ్యయం. నీకు జాతకం ఎన్ని చోట్ల దెబ్బతింటుందండి? మొదటిది ఆయుర్దాయం, తర్వాత రోగ రుణ శత్రువులు, 3వది ఏమిటి? వ్యయం. ఉన్నది కరిగిపోవటం. అసలు జన్మ వచ్చిందంటే పూర్వపుణ్యం వల్ల జన్మ వచ్చింది. పూర్వపుణ్యం వల్ల వచ్చిన జన్మని నువ్వు అబద్ధాలాడి, వాడిని మోసం చేసి, విండి తిట్టి, వాడిని కొట్టి, ఇంట్లో పిల్లల్ని, భార్యని, అమ్మని, తండ్రిని, వీళ్ళందరినీ సరిగ్గా చూడకపోవడం వల్ల, నిందించడం వల్ల పాపం సంపాదించుకొని పూర్వపుణ్యాన్ని వ్యయం చేసుకోవటం. డబ్బుని శుభ కార్యక్రమాలకి ఖర్చు చేయకుండా వ్యసనాలకి, వాటికి, చెడుగులకి ఖర్చు చేయటం వల్ల వ్యయం అవటం. 3వది ఏమిటి? జపం చేసుకోకుండా మాటను వ్యయం చేసుకోవటం. మళ్ళీ ఇవన్నీ కూడా ఈ 3టిని కనుక కంట్రోల్ చేస్తే
సుస్థానమన్య భవనం శుభదం ప్రతిష్టమని శాస్త్రంలో ఉంది కాబట్టి లక్ష్మీస్థానం త్రికోణ స్యాత్ కేంద్రస్థానంతో వైష్ణవం తయో సంయోగమాత్రేణ చక్రవర్తి నరో భవేత్ అంటున్నాడు కాబట్టి 2 సూత్రాలు. నా మొదటి పిహెచ్డీలో ఏం పెట్టామో గొప్పవాడు కావాలంటే త్రికోణములు, లగ్నం పంచమం నవమం కేంద్రం త్రికోణ సంజ్ఞకం 159 త్రికోణాలు సులభం. ఈ ఇంటర్వ్యూ విన్నా వాడు పండితుడైపోతాడు. లగ్నం పంచమం తత్పంచమం నవమంచ త్రికోణం, ఇవి త్రికోణాలు. త్రికోణాధిపతులు లక్ష్మీస్థానం, లగ్న చతుర్థ సప్తమ దశమ స్థానాన్ని కేంద్రాన్ని, ఇవి విష్ణు స్థానాలు. తయోసంయోగ మాత్రేణ ఈ విష్ణు స్థానము కోణస్థానము ఆ గ్రహాలు వాటి కలయిక కనుక నీకు కలిసిన గ్రహము ఉన్న ఆ సమయం వచ్చినా ఆ దశ వచ్చినా అంతర్దశ వచ్చినా ఆ గ్రహముల చూపు పడ్డా నువ్వు ఒక మంచి పని చేస్తే ఆ సమయంలో ఆ చెడ్డు తొలగిపోయి మంచి జరుగుతుంది. ఏమన్నాడు? చక్రవర్తి నరో భవేత్, నీ ప్రపంచంలో నీ పనుల్లో నీవు ఉన్నత స్థితికి వెళ్తావు. ఇది ఏంటండి? పాజిటివ్ సూత్రం అండి. స్పీడ్ బ్రేకర్ సూత్రం ఏంటండి? అష్టమ రిపు వ్యయం. మనం గేమ్లో మొత్తం ఈ రెండే 2 కండిషన్స్ నా దగ్గర. 190 కండిషన్స్ ఉండవు, ఓన్లీ 2. 6, 8, 12లో ఒకడు ఉన్నాడో చూడు, అమ్మయ్య లేడు, మంచిది. ఉన్నాడు, రిపేర్ చేయి. జపము, పూజ, శాంతి. కేంద్ర కోణాలు ఉన్నాయా? సులభ పరిష్కారాలు. కేంద్ర కోణాలు ఉన్నాయా? కేంద్ర కోణాధిపతుల్లో ఎవరైనా పరిపాలిస్తున్నారా? కొంచెం స్పీడ్ తగ్గించుకొని జాగ్రత్తగా ఆకాశంలో దృష్టి పెట్టకుండా నేల మీద దృష్టి పెట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో, నీవు కింగ్ అయిపోతావు. ఈ రెండింటినీ పట్టుకొని ఈ రెండిటి విషయాలని ప్రజలకి సూక్ష్మంగా, మన దగ్గర ఉన్నటువంటి విశేషం ఏంటంటే, నేను జపాలు చెప్పను, హోమాలు చెప్పను, ఏమీ చెప్పను. దైవ మీరు స్మార్త పండితులు అయ్యుండి యజ్ఞాలు చేయించి ప్రతిష్టాంతం వరకు చదువుకోనుండి. ఎందుకనండి? నీ కర్మను నువ్వు కడుక్కో. నీ పూర్వజన్మ కర్మ సూచనలు ఇవ్వడం వరకే నేను పరిమితం. ఎందుకు? నీవు జపం చేయి. నీవు జపం చేస్తే పరమాత్మ నీలో ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు. నువ్వు చేయకుండా నువ్వు కూర్చొని ఇంకెవరితో చేయిస్తే కలియుగం ఇది. ఆయనకి ఏకాగ్రత కుదరాలి. ఆయనకున్న సమస్యలన్నీ పక్కన పెట్టి నీకు పూజ చేయాలి. నిన్ను ఉద్ధరించేట్టుగా కలియుగంలో 1000 మందిలో ఒక బ్రాహ్మడు దొరకటం కష్టం. ఈ విషయంలో నిన్ను వ్యాసుడు చెప్పినటువంటి, వ్యాసుడు వేదాలు చెప్పారు, మంత్రాలు చెప్పారు, కానీ వ్యాసుడు సులభోపాయంలో నవగ్రహ స్తోత్రాలు కూడా చెప్పారు. ఈ నవగ్రహ శ్లోకాలు చదువుకొని ఆ 19,000 జపం నువ్వు చేసి డబ్బు కావాలంటే పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మడికి, ఎవరికి వారే బాధ్యులు. నువ్వు చేస్తే నీకు తృప్తి. విష్ణు సహస్రనామం చదువు, శివ సహస్రనామం చదువు. డబ్బులు కావాలి, కనకధార చదువు. కనకధార చదివితే 3 నెలలు డబ్బులు రాలేదు అని చెప్పే వ్యక్తి ఉండడు సృష్టిలో. ఇది తథ్యం. నేను ఇవన్నీ నిరూపించి, నేను చేసుకొని, నేను అనుభవించి, ఆయన ఇలా ఎన్నేళ్ల నుంచి సాగుతుంది ఇలా నేను దగ్గరగా ఇదిగో శివ పుట్టినప్పుడు అంటే అప్పుడు మొదలుపెట్టి 94లో నా మొదటి ఇది 30 ఏళ్ళు అంటే చెప్తా. ఇందులో ఇంకొక రహస్యం ఉంది. 1000 జాతకాల వరకు రూపాయి తీసుకోకూడదని చెప్పారు గురువుగారు. అలానే చేశారా? చేశా. చిక్కడపల్లి వెంకటేశ్వరం దగ్గర కూర్చునేవాడిని. అందరూ వచ్చేపోయేవాళ్ళు, చూసేవాళ్ళు. అయ్యా మీకు 1 నిమిషం ఉండండి, జాతకం చెబుతాను వాళ్ళని అడిగి పిలిచి ఇలా చెప్పి డబ్బులు ఇస్తే కూడా తీసుకెళ్ళి హుండీలో వేసి, గురుగారు చెప్పారు నువ్వు తీసుకుంటే నీకు పనికిరాదని. అప్పుడు కూడా తర్వాత కూడా చాలా స్వల్పం చేస్తూ ఏం లేదండి. తర్వాత యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం ద్వారా 6,000 మందికి ప్రత్యక్షంగా ఎగ్జామినర్గా రాసి నేను వాళ్ళందరినీ ఎగ్జామింగ్ చేయడం జరిగింది. అన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాల్లో. ఇంట్లో చేయటం వల్ల, పాఠం చెప్పే అవకాశం రావటం వల్ల శాస్త్రాన్ని వర్ణించే అవకాశం వచ్చింది, అర్థం చేసుకునే అవకాశం వచ్చింది, చదివే అవకాశం వచ్చింది. వాళ్ళు వేసే ప్రశ్నలకి శాస్త్రాలు చదివే అవకాశం వచ్చింది. వేదాలన్నీ ఈ దృష్టిలో పెట్టుకొని, పురాణాలని దృష్టిలో పెట్టుకొని, అవన్నీ పీడిఎఫ్లుగా మార్చుకొని, అక్షరంగా మార్చుకొని, కంప్యూటర్లో పెట్టుకొని, వాటి యొక్క వివరాలను తెలుసుకుంటూ, వాళ్ళకి ఏం కావాలో చెబుతూ, చివరికి ఏం జరిగింది? కలో నామ సంకీర్తనం. కలియుగంలో నామ సంకీర్తనే అంతే. కలియుగం తరుణోపాయంలో హరే రామ 1, తర్వాత నమశంకరాయ, నమశివ. జగురు గారు చెప్పారు మనం హైదరాబాద్ వచ్చినప్పుడు, నమశంకరాయ
ఇవి చేసుకుంటూ గ్రహదోషం ఉంటే నీవు ప్రమాద స్థితిలో ఉంటే మాత్రం జపం చేయాలండి. అది అక్కడ నేను ఎగ్జంప్షన్ ఇవ్వను. ఆపద్ధర్మంలో యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. కరోనాలో కొన్ని వందల మందికి జపాలు చేయమని చెప్పా, చేయించుకోమని చెప్పా అవకాశాన్ని బట్టి. ఎందుకు చేయలేడు కదా. చేయదగినంత వరకు వాళ్ళు చేసుకొని అలా చేస్తే చిన్న చిన్న తరుణోపాయాలు. నీకు శనిదోషం ఉంది, తిట్టమాక, అదే తరుణోపాయం. నువ్వు జపం కూడా చేయొద్దు. శనిదోషం ఉన్నదంటే ఇంట్లోకి వెళ్ళంగానే తన ధర్మ సహచరిని తిడతారు ముందు. అక్కడతో శనిదోషం ప్రకోపిస్తూ ఉంటుంది, ఉద్భవం అవుతుంది. ఆమె తిట్టంగానే నువ్వు శాంతించి ఒక జోకేసి కూర్చో, పాజిటివ్ థింకింగ్. శని నీ మీద నుంచి కిందకి దిగుతాడు. ఏళ్ళనాడు శనిలో జన్మశని అని ఉంటుంది, ఎత్తి మీద ఉంటాడు. అంటే దాంట్లో జ్యోతిష్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదండి, అది కూడా చెప్పాలి. అదే కదండి. నీకు రాహుదోషం ఉంది, ఆశతో దురాశతో మోసపోతావు. 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయి. చాలామంది 90% ఏదో ఒక విధంగా ఆర్థిక మోసాలో, వివాహ మోసాలో నష్టపోయామనో, సైబర్ క్రైమ్ లేటెస్ట్ ఇవన్నీ నేను మోసపోయాను వచ్చే కేసులే ఎక్కువ ఉంటాయి. జ్యోతిష్కుల దగ్గరికి వీళ్ళు జ్యోతిష్యుడు ఏం చేస్తాడండి, నువ్వు చేసి జ్యోతిష్యుడి దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు. తర్వాత ఈ కుజుడు ఉంటాడండి, కుజ శుక్రులు ఇచ్చేవి వివాహ దాంపత్య దోషాలు. అనారోగ్యం వస్తే సూర్యుడు, ఇట్లా మనోబలం బాగాలేకపోతే చంద్రుడు, ఇట్లా ప్రతి గ్రహానికి. వ్యాపారంలో నష్టం వస్తే బుధుడు. ఏదైనా దురాశ, ఇందాక చెప్పాం కదండి, ఇందాక చెప్పుకున్నదంతా కూడా మనం దురాశ లేకుండా చక్కగా ఆలోచిస్తూ ఇవి చేసుకుంటూ చిన్న చిన్న పరిష్కారాలు. నేను వారఫలాల్లో కూడా చెప్తా. దానము అక్కడికి వద్దాము. ఇప్పుడు 30 ఏళ్ళు అయింది కదండి. ఈ 30 ఏళ్ళ అనుభవాన్ని మీరు మీ ఇంట్లోనే ఉప్పల్లో ఉంటున్నారు. ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే మీరు మీ కుమారుడు అనేక మందికి ముందస్తుగా సమయం కేటాయించి చెప్తుంటారు. ఈ 30 ఏళ్ళ అనుభవంలో మీరు మీ యొక్క విశ్లేషణ ఏంటి? అంటే ఏ విధంగా అడుగుతుంది? జ్యోతిష్య పరంగా అంటే మీ యొక్క సక్సెస్ రేట్ ఎంత? నెక్స్ట్ అది కాక మీ పట్ల పెరుగుతున్న ఆదరణ కానీ మీకు తెలుస్తుంది కదా. మీరు లిమిట్స్లోనే ఉంటారు. లిమిట్స్లోనే ఉంటాం. అంటే ప్రధానంగా మొదట్లోనేమో నేను ఏవీ లేకుండా చక్కడపల్లిలో అలా వచ్చిన వాళ్ళకల్లా అలా చూసి ఊరికే ఇలా చెప్తే జరుగుతుండేసరికల్లా అది ఎందువల్ల జరుగుతుందో తెలిసేది కాదు. వాళ్ళ నమ్మకమో నా వాక్శుద్ధో తెలిసేది కాదు. కొంతమంది మిడతం బొట్లు వాళ్ళు చెప్తుంటే అవుతుంటాయి, కానీ మీరు సశాస్త్రీయంగా చెప్తుంటే అవి అంటే జరుగుతుండే. అప్పుడు జరుగుతున్నప్పుడు నాకు భయం వేసింది. శాస్త్రం లోతుగా అధ్యయనం చెయ్యాలి. మమ్మ చెప్పింది, అరే మా మామగారు వాళ్ళు చెప్పింది జ్యోతిష పండితుడు వస్తాడని చెప్పారు, మీ నాయనేమో నీకు మాటలు రాకపోతే ఆ సప్తశతి ఆ మంత్రం నవార్ణవ అవన్నీ బీజాక్షరాలు రాశారు, ఆ ప్రభావం వల్ల ఏమో జరగచ్చురా, పుణ్యం తగ్గించుకోకుండా శాస్త్రం నేర్చుకోరా అని మా అమ్మ చెప్పింది. అంటే ఏదో కాళిదాసుకు చెప్పినట్టు జరిగితే జరగచ్చు, ఓకే. అప్పుడేం చెప్పాను, శాస్త్రం నేర్చుకున్నా, కొంచెం క్వాలిటీ పెరిగింది. ఏ శాస్త్రం చదివారు? పరాశర హోరా శాస్త్రం క్షుణ్ణంగా చదివా, బృహజ్జాతకం క్షుణ్ణంగా చదివా. అప్పుడు చెబుతా, బృహత్ పరాశర హోరా శాస్త్రం, తర్వాత బృహజ్జాతకం, తర్వాత సారావళి, దాని తర్వాత ఫలదీపిక, జాతక పారిజాతం, ఇవే ప్రధానమైనవి. ఇవన్నీ చదివారా? అంటే చదవటమే కదా పాఠాలు చెప్పా. ఎందుకంటే అన్నీ నా ఫోన్లో ఉంటాయి, మొత్తం అన్నీ రెడీగా ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ సెర్చ్ ఇవన్నీ. అదంతా అయిన తర్వాత ప్రధానంగా నాకు విద్య ఎక్కడ భయం వేసిందంటే, చెప్పేవన్నీ జరుగుతున్నాయి, పళ్ళు తెస్తున్నారు, సెలవులు కప్పుతున్నారు, ఫోటోలు దిగుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు వదిలిపెట్టండి. డబ్బులు ఏనాడు కూడా మా మిస్సెస్ ప్రధానంగా ఎంకరేజ్ చేసేది కాదు. అంటే పరిమితులతోనే అంతే. ఈనాడులో చేరినప్పుడు వీటికి అతీతంగా మీరు శాస్త్రాన్ని రాహుకేతుల్లాగా పట్టుకొని శుంభనిశుంభుల్లాగా పీడించకుండా శాస్త్రాన్ని కాపాడండి, ధనం మీ దగ్గరికే వస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే, ధర్మంగా నిజాయితీగా ఉంటే మీకు మీరు ఊహించనిది మీకే. మీరు నా యొక్క ఇల్లు నాది చూసుంటారు, ఒక పాడుపట్టు ఇల్లులాగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దాని మీద ఇచ్చలేదు. ఇప్పుడు మొన్న చెదలు పడితే మావాడు బాగు చేస్తున్నాడు. ఇప్పుడు అలా సాగింది. అంటే ఎట్లా సాగింది? చెబుతుంటే ఫలితాలు రుజువవుతున్నాయి. రుజువవుతుంటే మనం ఏం చేయాలి? ఉపాసన జపం చేసుకుంటూ శాస్త్రాన్ని ఇంకా చదవాలి. అప్పుడు రాశి చక్రం నవాంశ చక్రానికే పరిమితమైన జాతకాన్ని
16 చక్రాలకి విస్తృతపరిచా. ఆహా. కొంచెం ధనం పెంచి, అప్పుడు ఎంత అండి మాకు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాని తర్వాత 50 చేసాం. 50 చేస్తే ఏమి ఇస్తాం, ఇగో ఇవి ఇస్తాం. లీలాప్రసాద్ గారు, మహాకాళి వెంకటరావు గారి దగ్గరికి వెళ్ళడం, ప్రింట్లు తెచ్చుకోవడం, చూసుకోవడం, రాసుకోవడం, అవి ఇచ్చేవాడు. షోడశ వర్గులు ఇచ్చేవాడు. షోడశ వర్గుల్లో ఏం తెలుస్తుంది అంటే కొంచెం మైక్రో లెవెల్లో వివరంగా తెలుస్తుంది, లోతుగా వారి జాతక పరిస్థితి తెలుస్తుంది. వాడికి పదవి వచ్చి వెంటనే పోయింది. వెంటనే పోయేవాడికి పదవి ఎందుకు వచ్చింది? పెళ్ళైంది వెంటనే విడాకులైంది. విడాకులయ్యేవాడికి పెళ్ళైంది అయింది. ఇప్పటిదాకా బాగుండి కొట్టుకున్నారు. కొట్టుకునే వాళ్ళకి ఇప్పటిదాకా అత్యంత ప్రతిభ ఏ రంగంలో ఉన్నా వాళ్ళకు తగిన గుర్తింపు రాదు. ఎందుకు రాదు అంటే ఇవన్నీ చేసాం. షోడశ వర్గులు అయిన తర్వాత ఏం చేసామంటే లైఫ్ ఇంటర్ప్రిటేషన్ అని తీసుకొచ్చాం. ఇది అది కాదురా, నీకు 10 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది, ఇదే అండి అసలైంది. నేను నా 3 PhDల యొక్క రంగరించింది అది. గణితంలో సంస్కరణలు తీసుకొచ్చాను. అదే శంకరమంచి ఐనామ్స్ పెట్టేసరికి అలా సగం గణితం మారింది. సూర్య సిద్ధాంతం కొన్నిటికి అమలు చేసేసరికి అలా సగం మారింది. దైవోపాసనలో ఎప్పుడేమేం చేయాలో చెప్తా నేను, నా సీక్రెట్స్ అవి. నాయన నువ్వు ఈ టైంలో పూజ చేయి. గురువుగారు నేను ఎప్పుడు అధ్యయనం చేయాలి, ఐఏఎస్ మన దగ్గర 100 మందికి పైగా ఐఏఎస్లు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు గురువుగారు అంటూ. మీరు ఇప్పుడు పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే శంకర్ గారు అబ్బాయి, ప్లాంజేర్ శంకర్ గారు అబ్బాయి శివ, నువ్వు నాసాలో పనిచేస్తామని అతను 10th రాశా. అతను 10th ఎప్పుడు 16-17 ఏళ్ల క్రితం. అది ఎలా జరుగుతుంది, ఎలా చెబుతావు? అక్కడ నీకు ఉపాసనతో పాటు గణితం కావాలి. గణితం మీద నీకు నమ్మకం ఉండాలి, స్పష్టమైనటువంటి దృక్తుల్యత కావాలి. ఆ దృక్తుల్యతలో మనం స్ఫుటం చేసి గణితాలు వేసి ఒకరోజు చెప్పే జాతకాన్ని 2 రోజులు టైం తీసుకొని వాళ్ళకి ఎక్కువ సమయం పాడు చేయకుండా నేను రాసుకొని నా దగ్గర ఒక కాపీ, తర్వాత ఒక కాపీ వాళ్ళకిచ్చి ఇవన్నీ చేస్తే ఆ ఫలితాలన్నీ వచ్చింది. రావటానికి కారణం ఏంటి? జాతకంలో వివిధ వర్గ చక్రాలను చూడటం, దాని తర్వాత గణితంలో మార్పులు చేయటం. సాఫ్ట్వేర్లో గణితంలో కొన్ని ఆ సాఫ్ట్వేర్లో పరాశరాస లైట్ వాళ్ళకి అనేక సూచనలు చేసి అవి మార్చి చేసాం. అవన్నీ వాళ్ళు కూడా డెవలప్ చేస్తున్నారు. అక్కడితో అయింది. ఇప్పుడేం చేశాము, నీవు కొంచెం వెనక్కెళ్ళు, కొంచెం ముందుకెళ్ళు, ఇప్పుడేంటి, ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, ఇప్పుడు మీరు జాతకానికి వచ్చారు, ఇప్పుడు మీరు జాతకం చెప్పడం కాదు, ఆగు, నీకు 3 ఏళ్ల క్రితం ఇది జరిగిందా, 5 ఏళ్ల క్రితం అది జరిగిందా, నేను చెప్పను, నేను చేసిన ప్రోగ్రాం చెబుతుంది, నచ్చితే చూడు వెళదాం, లేదంటే బాయ్ టాటా, నీ డబ్బులు నువ్వు పట్టుకొని నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకు నీకు శ్రమ నాకు శ్రమ అంటే, నీకు ఈ గతంలో జరిగిన అంతర్దశ ఫలాల మీద నీకు ఆ అనుభూతి లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా నీకు వంట పట్టదు. నీకేమవుతుంది? నువ్వు రేపొద్దున నువ్వే సీఎం అని చెబితే నువ్వు ఇన్స్టలేషన్లో ఉండవు, నీకు వచ్చేది లేదు, నాకు వచ్చేది లేదు. లేక దానికి నిరూపణ అదేం ఉండదు, గతంలో చేస్తేనే అంతే దాని యొక్క విశ్వాసం ఉంటుంది. జ్యోతిషం చాలా చిన్న శాస్త్రం, కాలం పెద్దది. జ్యోతిషాన్ని సింప్లిఫై చేసి అప్లికేషన్ చేసి నేను ఎన్ని రాశానండి పాయింట్లు, 100 పాయింట్లు రాశా. అసలు మా శిష్యులకి శంకరమంచి జ్యోతిష విద్యలో నేను ఇవన్నీ పెడుతూ ఉంటాను, నా ఫేస్బుక్లో పెడతా. జ్యోతిషం ఒక ఫలితం చెప్పటానికి ఎన్ని తీసుకోవాలి పారామీటర్స్ అంటే 100 పారామీటర్స్ తీసుకోవాలి. 100 అందరికి తీసుకుంటావో తీసుకోలేవు. 100 తీసుకోగా సింపుల్ అప్లికేషను మళ్ళీ ఒకటి రాశా. షడ్బలములు, ఇష్టఫలము, రాశి, నవాంశ, దీనికి ప్రాణం భావ అండి. ఇదండి ఎవరు చూడరు. భావ శ్రీపతిని పట్టుకొని భావ మధ్యమానికి గ్రహం దగ్గరుందా, భావ ఆదికి దగ్గరగా ఉందా, భావబలం ఎంత, షడ్బలం ఎంత, ఇష్టఫలం ఎంత, ఎప్పుడు రాశానండి ఇది? 2003లో రాశానండి. 2003 నేను మొదటి పాఠాలు చెబుతున్నప్పుడు జ్యోతిషం చెప్పడానికి ఆర్కే సిస్టమ్ ఫార్ములాస్ అని రాశా. కేపీ సిస్టమ్ ఉందని అట్లా పెట్టి రాస్తే ఈ రోజుకి అవే సక్సెస్ఫుల్ మంత్రాస్ అండి. కొన్ని వేల మంది దేశ విదేశాల నుండి నా పేరు బహిర్గతం చేయకపోయినా ఈ సిస్టాన్ని పట్టుకొని ఫార్ములాస్. ఫస్ట్ రాగానే ఏం చూడాలి? జాతకం. చెప్పండి, కూర్చోండి, మీ నక్షత్రం ఏంటి, పెళ్ళా, అలా చెప్పకూడదండి. ఫస్ట్ వాడి ఏజ్ చూడాలి. వాడు పెళ్లి విషయం వచ్చిందంటే 25 ఏళ్ళకు అడుగుతున్నాడా, 30 ఏళ్ళ ఏజ్లో అడుగుతున్నాడా, 44లో అడుగుతున్నాడా, అసలు ఏ ఏజ్లో ఉన్నాడు అంటే నీకు సామ్యత కావాలి కదా.
36 ఏళ్ళకి ఒక అబ్బాయి వచ్చి నాకు పెళ్ళి ఎప్పుడవుతుంది గురువుగారు అంటే ఎందుకు కాలేదనే ఆలోచన వీడికి రావాలి. అవును. రావు జపం చేసుకో, అక్కడ శనగలు దానం ఇచ్చే, రేపు పొద్దున అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇది చేసే, అది కాదు, దానివల్ల కాదు. ఆ జాతకం చెప్పి వాడు వచ్చాడంటే వాడు బాధపడుతూ నీకు డబ్బు ఇస్తున్నాడు, డబ్బు ఎక్కువే నీకు ఇవ్వటల్లా, నీకు పరిశోధన చేసి దానికి సంబంధించినటువంటి దక్షిణ నీకు ఇస్తున్నాడు అంటే ఆనందంతో ఇవ్వటల్లా, వాడు దుఃఖంలో బాధతో నా కోరిక సమస్యతో వస్తున్నాడు. నా కోరిక నెరవేరాలండి, ఇప్పటికైనా నేను అప్పటికే వాడు నిర్వేదంతో వస్తాడు. ఎంతోమంది దగ్గర చూపించుకొని వస్తాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాళ్ళండి ఫైనల్ ట్రీట్మెంట్గా వస్తున్నారండి. నేను ఉండేది ఊరు బయట చిక్కడపల్ల, నాకు రోజుకు 100 మంది వచ్చేవాళ్ళు. ఇక్కడ వారానికి నాకు షుగర్ కూడా వచ్చింది కదా, వారానికి 10 మందిని చూస్తే గొప్ప. 10 మందిలో కూడా నాకు నియమం ఏంటి, వీళ్ళందరినీ కూడా ఒకే రోజుకు పెట్టేశారు. శనివారం ఆదివారం తీసుకున్న వాళ్ళు వస్తారు, రాత్రి వస్తే వచ్చాడంటే ఇది నాకు సంబంధించిన వ్యక్తి, అమ్మవారు పంపించింది, వాడు వ్యక్తి కష్టంలో వచ్చాడు. నీ బంధువు అయితే, నీ తమ్ముడైతే, మీ అమ్మ అయితే, మీ నాన్న అయితే ఎలా చెబుతావు నువ్వు? వాడికి అలా చెప్పు, లేకపోతే అవతల బారి తీసేయి, ఆ డబ్బా అవసరంలా. వాడు వచ్చి అంటాడు మా అబ్బాయి ఇంకోటి చూపించుకో, ఇంకో అబ్బాయి ఉన్నాడంటే ఇప్పుడు కుదరరా బాబు, ఇంకా బయటకు వెళ్ళి అప్పటికే నేను జావాలు తాగుతూ ఉంటా, చెప్పలేనని వాళ్ళే బయటకు పంపిస్తారు. అంటే ఏంటి, నీకు ముందు బాధ్యత ఉందా, సామాజిక బాధ్యత ఉందా? జాతకం చెప్పడంలో బాధ్యత ఉన్నప్పుడు, బాధ్యత ఎప్పుడు వస్తుంది? సామాజిక బాధ్యత కంపల్సరీ. సామాజిక బాధ్యత ఎప్పుడు వస్తుంది? శాస్త్రం ఉంటే వస్తుంది, ప్రావీణ్యం ఉంటే. అంటే నువ్వు శాస్త్రం చదవాలి, కష్టపడాలి, నాది అనుకోవాలి, మన అనుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఒక మ్యాచింగ్ వచ్చిందండి నా దగ్గర నిన్న ఈ మధ్య జరిగింది, ఒకటి చెప్తా. ఏమండి మా అబ్బాయికి వివాహము, వయసు అంతా దాటిపోయింది, ఉన్నది ఎక్కడ, కెనడాకి పిల్లల్ని ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. మావాడు వేరే అమ్మాయిని ఎవరినో చూస్తున్నాడు, అక్కడే ఉంది అమ్మాయి. మరి మేము ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీరు ఏం చెబుతారు? నవగ్రహ పూజలు మొత్తం చేయించాను, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ తిప్పాను అన్నాడు ఆయన. మొత్తం అంతా డబ్బులు ఖర్చు పెట్టి చేయించానండి. చివరిగా ఫైనల్గా మీ దగ్గరకు వచ్చారు. పెళ్లి కాలే, 8 ఏళ్ళ నుంచి పెళ్లి కాలే. నేనేం చెప్పానంటే మనస్సు ప్రధానము. ఆ అబ్బాయి యొక్క మనసు ఒక అమ్మాయి మీద ఉన్నది. ఆ అమ్మాయి జాతకమేమో నీకు 17 గుణాలే వస్తున్నాయి, సరిపోవట్లేదు. ఒక్క గుణాన్ని నువ్వు కలపటానికి శాస్త్రం ఒప్పుకోదని అంటున్నావు. ఆ అమ్మాయి యొక్క మనస్సులో ఈ అబ్బాయి మీద, ఈ అబ్బాయి మనసులో ఆ అమ్మాయి మీద అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళిద్దరు ఎన్నాళ్ళ నుంచి తెలుసు అని చెప్పారు. 5-6 ఏళ్ళ నుంచి తెలుసు అండి అన్నారు. వాళ్ళు ఎవరన్నా మన వాళ్ళేనండి, మన ఇండియన్సేనండి, కొంచెం భేదం ఉన్నదండి కులంలో, ఏం చేయాలి అన్నాడు. నేను అన్నాను నిజంగా అమ్మాయి రాక్షసే అనుకుందాం, రాక్షస గణం అది. దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాతగా వాళ్ళు లవ్లో పడింది. అమ్మాయి దేవతా గుణంతో మాత్రమే పడలేదుగా. వీడు దేవుడు, వీడిది దేవగణం. వీళ్ళ దేవగణం చూసాక అమ్మాయి కూడా ఒప్పుకుంది. వాళ్ళకి లేని నొప్పి మనకెందుకయ్యా, నువ్వు తేలేవు, ఇవ్వలేవు. అమ్మాయిలు రామంటున్నారు, కెనడా వద్దు, ఆస్ట్రేలియా వద్దు, ఇండియా అయితే మన ఇండియా కానీ అమెరికా కానీ చేసుకుంటూ ఉంటున్నారు, అబుదాబి అయితే వద్దు అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? మరి ఏం చేయాలనే మీ దగ్గరకు వచ్చానండి అన్నాడు. మన దగ్గరికి ఎందుకు వస్తాడు? ధర్మ సంకటం వల్లే వస్తాడు, జ్యోతిష్యుడు అనే దాంతో రాడు. ఒక ఆచార్యుడు, ఒక గురువుగా వస్తాడు. నువ్వేం చేయాలి? అతని కష్టాన్ని చూడాలి. నేనేం చెప్పానంటే ఈ చిన్న రెమెడీ చేసుకోండి, ఇది పోతుంది, ఇలా చేసుకుంటే వస్తుందంటే ఆయన కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వచ్చినాయి. నేను దడుస్తున్నాను, నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. వాడు చాలా ఆనందిస్తాడండి, నాకు మంచి ఇది కలిగించారండి అన్నాడు. అంటే ఇది చెప్పాలని చెప్పడం కాదు, అప్రయత్నంగా వచ్చింది కాబట్టి చెబుతున్నా. అంటే నేనేమంటానంటే సామాజిక పరిస్థితి, వయస్సు, స్థలము, కాలము, భాష, ఇవన్నీ కూడా బాధ జ్యోతిషంలో అంతర్భాగాలు. ఈ గ్రహస్థితి వల్లనే కదా వాడు అక్కడికి వెళ్ళింది. ఆ కెనడాలో ఉంది, గ్రహస్థితి అనుకూలించకపోతే పోతావా? నీకు అక్కడెక్కడో ఏదో శనేటో చూడబట్టే కదా నీకు పిల్లలు దొరకట్లా. నేను శని పూజ చేశానండి, ఆ పిల్ల రావాలి కదా పంతులు గారు, మీరు వెళ్ళి తీసుకురావాలంటే బ్రాహ్మడు తీసుకొస్తాడా?
రవి ఏకాదశంలో కానీ దశమంలో కానీ ఉంటే గవర్నమెంట్ జాబు ఓకే. వృశ్చిక లగ్నం అయింది వాడిది, దశమాధిపతి రవి దశమంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎవరు బ్రాహ్మణుడితో జపం చేయించావు కదా అంటే ఎవరు? నీ ప్రయత్నం జరగాలి, కృషి ఉండాలి. షణ్మాత్రంతో మానవాధీనం, సప్తమం దైవచింతనం, 6 భాగాలు సత్యనిష్ట ధర్మము ఇవన్నీ ఉన్నవాడికి కష్టములు వచ్చినా చిన్న తరుణోపాయాలు నా దగ్గరకు చాలామంది చెబుతారండి, మేము ఊరికే మీరు చెప్పిన రెమెడీస్ రూపాయి ఖర్చు లేకుండా చేస్తే ఆయుర్వేదంలో మన కాదరవరి గారు చెప్పేటటువంటి కషాయాలు తాగితే షుగర్ కంట్రోల్ అయినట్టుగా మాకు సంసారంలో భార్యాభర్తల మధ్యలో పిల్లల్లో సంతానం కంఠంలో ఇవన్నీ కూడా సంతృప్తి కలుగుతున్నాయి అని చెబుతూ ఉంటారు. మరింత బాధ్యత పెరిగింది, మరింత శ్రద్ధ పెరిగింది, భక్తి పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఇంకా సింపుల్ అప్లికేషన్ చేసేసాయి. ఇప్పుడు ఏం చేశానంటే భావబలంలో 3 కండిషన్స్, మీరందరూ కూడా జాతకాలు చెప్పచ్చు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి 6, 8, 12లో దుస్థాన గ్రహాలు ఉన్నాయా చూడండి, వాటికి రెమెడీస్ చేయండి. ఏ గ్రహం ఉంటే రెమెడీస్ అంటే ఆయన ఉంటే ఆయన పయ్యానికి ఫోన్ చేసి మీరు జపం చేసడం కాదు. కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టి నిమ్మకాయలు దీపాలు వెలిగించడం కాదు. కుజ శ్లోకమే చదవరా నాయన అంటున్నాడు వ్యాసుడు. కుజగ్రహం బాగాలేదు, మీరు తిట్టారు సార్, మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పమంటున్నా. మిమ్మల్ని కాదనుకుంటే మీ అన్నగారి దగ్గరకో ఆయన వెంకుడు గారి దగ్గరకో వెళ్ళే కంటే ప్రత్యక్షంగా ఎదురుకుండా ఉన్న వ్యక్తి దగ్గరికే వెళ్ళి ఆ గ్రహాన్ని ప్రార్థన చేస్తే అది పోతుంది. అంతేగాని పెళ్ళి కాలేదని చెప్పనని మరొక అదని దాని తర్వాత ఇంకొక కళ్యాణం ఇవన్నీ చేయటం వల్ల అసలు గ్రహం శాంతించదు. ఇది మీ అనుభవాల సారం ఈ 30 ఏళ్లలో. ఇందాక చెబుతూ మానా, ఇప్పుడు ఏమన్నాను, మీరందరూ కూడా జాతకం చెప్పదంటే 3, 6, 8, 12 మూడిట్లో గ్రహాలు ఉండే వాటిని ప్రార్థన చేయండి, గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహిస్తాయి. ఈ 3 స్థానాలు ఏంటండి? 12. నేను చెప్పినవన్నీ 3. ఏ 3టిని పరిష్కరించలేరా? 9 మీకు ఉన్నాయిగా. 9ని కంట్రోల్ చేయడం తేలిక, 3ని కంట్రోల్ చేయడం తేలిక. 3ని కంట్రోల్ చేయండి. మీకు కోపం తెప్పించాలన్నా, నష్టపోవాలన్నా, ఇబ్బందులు పాలవ్వాలన్నా, చివరికి మరణమే సంప్రాప్తించాలన్నా, యాక్సిడెంట్స్లో ఇబ్బందులు పడాలన్నా, అది చిన్న యాక్సిడెంట్ కానీ పెద్ద కానీ 6, 8, 12 కనెక్షన్ లేకుండా జరగదు. తీసేయి. అది జరిగిందంటే జ్యోతిషమే లేదు. అది దశలో కానీ అంతర్దశలో కానీ అది ఛాలెంజ్. 6, 8, 12 స్థానాలని జాతకంలో దశాంతర్దశలు వీక్ ప్లానెట్స్ అక్కడ ఉన్నాయా లేవా అంటే పరాశర సారం, బృహజ్జాతక సారం, ఫలదీపిక సారం ఒక్క ముక్కలో చెప్తున్నా. ఈ 3టిని తెలుసుకొని ముందుకెళ్ళటం అంటే ఏంటి? ఇవి మనకు పంచర్లు, కారుకు పంచర్లు. నువ్వు వేగంగా వెళ్తున్నావు, టైర్ పంచర్ అయింది, అయిపోతున్నాయి. ఇది ఇంకోటి ఇంజను 8, 6, 8. 6 అంటే టైరు పంచర్ అనుకో, 8 అంటే ఇంజిన్ అయిపోయింది. వేయమనుకో పెట్రోల్ లేదు, ఎట్టైనా పోతావు, బ్యాటరీ కానీ పెట్రోల్ కానీ. ఈ 3 చూసుకోరాయ్యా. నువ్వు కారు తీసేటప్పుడు నువ్వు జేబులో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోవద్దు, ఫోన్ ఉన్నా చాలా దాంట్లో కొట్టచ్చు, ఏదైనా చెయ్యి. నువ్వు చూసుకోవాల్సింది ఏంటి? ఇది అంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఏముండాలి? ముఖ్యంగా కారులో ఈ 3 ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమే ఉండాలి, నీ ఫోన్ ఉండాలి, దాంట్లో ఇంటర్నెట్ ఉండాలి, చాలా. ఇంకేం అవసరంలా, ఎక్కడైనా హ్యాండిల్ చేయొచ్చు. ఇది దాని తర్వాత ఇంకేంటి? 3 చేసేసాం. దాని తర్వాత నువ్వు గొప్పవాడివి కావాలి. గొప్పవాడివి కావాలి అంటే ఈ శుభస్థానాలు కేంద్ర కోణాల్లో 4, 1, 4, 8, 1, 4, 7, 10 ఇవి చూసుకో. 1 కంటే 4 పెద్దది, 4 కంటే 7 పెద్దది, 7 కంటే 10 పెద్దది. నీ పూర్వపుణ్యము ఖర్చు కాకుండా జాగ్రత్తగా చదువు వరకు పెట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్నావా నువ్వేం చేయకు. అక్కడి నుంచి నీ పూర్వపుణ్యం నడిపిస్తుంది. ఎందుకని దశమం కర్మ. నువ్వు కర్మ మొదలుపెట్టేంత వరకు జీవితం నాశనం కాకుండా తల్లిదండ్రుల ఆజ్ఞతో వస్తే ప్రబల ఉత్తరోత్తరం అనే సూత్రం ఉంది. ఏం సూత్రం అది? ప్రబల ఉత్తరోత్తరం. జన్మ దేహం, జన్మ కంటే విద్య తల్లి, మాతృస్థానం 4 గొప్పది. 4ను నువ్వు చదువు. అంటే నువ్వు పుట్టంగానే ఏం చేస్తావు? మనిషి జన్మ అంటే పుట్టాడు, పుట్టిన తర్వాత ఏం చేశాడు?
4 విద్యకెళ్ళాడు. విద్యకెళ్ళిన తర్వాత ఏం చేశాడు? విద్యకు ఎదురుకుండా ఉన్నటువంటి దశమాన్ని తీసుకొని ఉద్యోగంలోకి వచ్చాడు. అదే కదండి అవును. పుట్టడంలో ఏమొస్తున్నాయండి? శరీరం, రూపం, దేహం ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఏంటి? జనని జన్మసౌఖ్యానాం వర్ధని కులసంపదాం పదవి పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక. ఒకటే శ్లోకంలో సమస్త జ్యోతిషం అంతా చెప్పేసింది. ఈ ఒక్క శ్లోకం కనుక వస్తే మన ఆరోగ్యాన్ని ఔషధాలతో మందులతో చక్కగా ఎలా కాపాడుకుంటున్నామో మానసిక ఆరోగ్యం జ్యోతిషం అంటే గుర్తుపెట్టుకోండి. పాపోహం పాపకర్మాహం, ఏం పుణ్యోహం పుణ్యకర్మాహం అనొచ్చగా పాపోహం ఎందుకు? పాపం చేస్తామేమోనని ముందుగా చెప్పమంటున్నాడు. పాపం చేశానేమోనని జాగ్రత్త పడమంటున్నాడు. పాప భీతితో బతకమంటున్నాడు. కాబట్టి పుణ్య సముపార్జనకి మనం ఏం చేయాలి అంటే శ్రద్ధగా జననీ జన్మ సౌఖ్యానాం, శ్రద్ధగా వినండి నాన్న, జననీ జన్మ సౌఖ్యానాం, నీ జన్మ సౌఖ్యములు, రూప లావణ్యములు, అందము, నీ వంశము, నీ యొక్క కలరు, నీ హైటు, నీకు తండ్రి నుంచి వచ్చిన DNA జ్ఞానము, తల్లి నుంచి వచ్చిన రూపము, బాడీ స్ట్రక్చరు, నీ వంశము, నువ్వు రాజకులంలో పుట్టావా, పేద కులంలో పుట్టావా, మధ్యమ కులంలో పుట్టావా, ఇదంతా కూడా లగ్నం చెబుతుంది. జన్మ లగ్నము. మన శర్మగారి పిల్లవాడిని చూస్తే మన రవీంద్ర భారతిలో సినిమా హీరోలాగా ఉన్నాడు. ఎవరు బాబు అంటే ఇటు తిరగంగానే అంకులు బాగున్నారా అన్నాడు. నాకు అసలు ఆశ్చర్యపోయా. సేమ్ ఆయన చిన్నతనంలో ఉన్నటువంటి రూపమే వచ్చింది. ఎందుకని? నువ్వు ఎంతనా చెప్పు, రూపలావణ్యాలు వస్త్రేణ వపుషా వాచ విద్యా వినయేనవా వకారై పంచభిర్యుక్త అని చెప్పినట్టుగా ఈ 5 ఉండాలి. వస్త్రేణ వపుషా వాచ, వస్త్రం కావాలి, మంచి బట్ట కట్టుకోవాలి, ఆ శరీరాన్ని తగ్గ బట్ట కట్టాలి. వపుష దేహకాంతి ఉండాలి, వాచ 3 ఉండాలి. కాబట్టి ఇవన్నీ తల్లి నేర్పిస్తుంది. నీ జన్మలగ్నం బాగుంటే పక్కనున్న వాక్స్థానం, నీ నోరు, ముఖం ఇవన్నీ బాగుంటాయి. తర్వాత విద్య బాగుండాలి. విద్య దగ్గర నువ్వు కప్పగంతులు, తప్పటడుగులు ఇవన్నీ చేసావా, సింహావలోకన, గజావలోకన, మండూక గమన, మర్కట గమన ఇవన్నీ చేసుకుంటూ వచ్చావనుకో విద్య దెబ్బతింటుంది. కాబట్టి తల్లి మాట వినాలి. తల్లి యందు గౌరవం ఉండాలి. తల్లి అంటే ఇక్కడ సరస్వతి స్వరూపంగా భావించాలి. తండ్రి అంటే జ్ఞానస్వరూపంగా భావించాలి. వాళ్ళ మాట విని చక్కగా చదువుకుంటే 4వ స్థానం బాగుంటుంది. 4 పోయిందా వెంటనే నువ్వు చదువులో జాగ్రత్తగా ఉండు. ఏ జపం చేయాలి గురువుగారు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాలి, ఏ అగరబత్తులు వెలిగించాలి అడగండి. వాడిని తిట్టకుండా చదివించండి. విద్య బాగాలేదు, చతుర్థం పోయింది. నా దగ్గర చాలామంది వస్తారండి. 10th అయిందండి, ఏది తీసుకోవాలి? 10th లాట్ ఎవరో చూసి ఆ గ్రహాన్ని బట్టి వాడికి ఎలక్ట్రానిక్స్ తీసుకోవాలా, కంప్యూటర్ తీసుకోవాలా, లేదంటే మెకానికల్ తీసుకోవాలా, లేదంటే సివిల్స్ తీసుకోవాలా చెప్పేస్తా. అట్టాగా వెళ్తారు. కాదని తీసుకున్నారా ఆ గ్రహాలు బాగా ఇబ్బంది పెడతాయి. ఇబ్బంది పెట్టేతాయి అనేది నువ్వు అనుకుంటున్నావు, నీ మనసు అనుకుంటుంది, నీ మనోబలం తగ్గుతుంది. జాతకం అంటే ఏంటి? మనోబలం తగ్గటం. జాతకం దగ్గరికి ఎందుకు రావాలి? ఆత్మస్థైర్యం, మనోవిశ్వాసం, దృఢత్వం, సంకల్పం, దీక్ష, శ్రద్ధ, భక్తి, వినయం, వీటి కోసమే జాతకం. ఇవన్నీ నాకున్నాయంటే నువ్వే పెద్ద జాతకుడివి, నువ్వే వేదవ్యాసుడు, నువ్వే పరాశరుడివి. కాబట్టి 4 అయిన తర్వాత ఏం చేయాలంటే ఉద్యోగం రావాలంటే కర్మ. అప్పుడు తీస్తాడండి పూర్వపుణ్యాన్ని. 9వ స్థానాన్ని తీస్తాడు. నాకు విద్య ఎలా వచ్చింది, నా ఇంటర్వ్యూస్ అయినాయి, నాకు మంచి జాబ్ వస్తుందా రాదా, అక్కడ 10వ స్థాన గ్రహాన్ని ధ్యానించు. ఎన్నిసార్లు? 3 సార్లే. 9 సార్లు 36 సార్లు కాదు. త్రివారం వా 3 సార్లు జపించు. ఎవరైతే త్రివారం యో జపేత్ విద్వాన్, 3 నెలలు మాసి పృష్ఠాన్యుపయంతి అని వేదం కదా, మాస్యతి గ్రాహ్య గృహ్యంతే అని కదా. కాబట్టి 3 నెలలు 90 రోజులు నిష్ఠగా ఏ దశ నడిస్తే ఆ దశ, ఏ అంతర్దశ నడిస్తే అంతర్దశ, ఏ వయసు, ఇప్పుడు చూడండి 2 పాయింట్లు చెబుతున్నా. ఏ దశ నడిస్తే ఆ దశాధిపతిని 3 సార్లు, అంతర్దశాధిపతిని 3 సార్లు. సింపుల్ రెమెడీ, వాకింగ్ చేసినట్టు. ఇప్పుడు అన్నం తినంగానే వాకింగ్ చేయమంటున్నారు ఆరోగ్యం కోసం, జస్ట్ 5 minutes. అదేంటి? నువ్వు చదువుకుంటున్నావా, 4th లాటరీని ధ్యానించు. ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం బాగుండాలనుకుంటున్నావా, 10th లాటరీని చెయ్యి. అర్థమైందా? చిన్నతనంలో బాగాలేదు, బాల్యంలోనే అనారోగ్యాలు వస్తున్నాయి, ఆ లగ్నాధిపతిని చెయ్యి. ఇంకా ఉద్యోగం వచ్చేసింది, వివాహం, 7వ అధిపతిని ధ్యానం చెయ్యి.
సంతానం కావాలి పంచమాధిపతి. ఇవే కదండి, విద్య, ఉద్యోగం, సప్తమం భార్య. విదేశానికి వెళ్ళాలా, అక్కడ నవమాధిపతిని కానీ లేదా ద్వాదశ, తృతీయ, సప్తమ ఇంకా చాలా ఉన్నాయి, వాటికి నవమాధిపతిని ధ్యానం చేస్తే వస్తుంది. అయ్యా నాకు డబ్బు కావాలండి బాగా, అసలు ఇవేం వద్దండి, నేనేం పని చేయనండి. నువ్వేమీ పని చేయకు, కూర్చో, చెప్పిన చెయ్యి. అర్జునుడు పాశుపతం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబితే చేశాడో అది ఏం చేస్తావు? రోజు నీ నిత్య కర్మానుష్ఠానం చేసి నీ విద్యని గుర్తుపెట్టుకొని సంకల్పయుతంగా లక్ష్మీ సహస్రనామం ఒక్కసారి చదువు, లక్ష్మీ అష్టోత్తరం చదువు, కనకధార చదువు. ఈ 3 ఎన్నాళ్ళు? జీవితాంతం కాదు, 3 మాసాలు, జస్ట్ 3 months నిష్ఠగా చెయ్యి. సీసీ కెమెరాలో రికార్డ్ చేసి నంబర్ వేసి పంపించు. 3 నెలల్లో రాలేదు అనేటటువంటి విషయం ఉండదు. నేను ఇచ్చాను కొంతమందికి ఛాలెంజ్గా, మాకు డబ్బులన్నీ పోయినాయండి, మాకు డబ్బులు రావాలి, ఏం చేయాలి? డబ్బులు పోవడానికి జాతకం కాదు, నీ మానసిక లౌల్యం, దౌర్బల్యం వల్ల పోయినాయి, మొహమాటం వల్ల పోయినాయి, పోతాయని తెలిసి పోయినాయి, తప్పదని ఇచ్చేసావు, ఇంకేం చేస్తావు? నా 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 టార్గెట్ కామన్ మ్యాన్. ఎందుకంటే నేను కామన్ మ్యాన్, మా నాన్న కామన్ మ్యాన్, మా అమ్మ కామన్ మ్యాన్. అంతే. మా అమ్మగారు మా అమ్మగారు చివరి వరకు బంగారపు దండ ఎరగదు. చూడండి, మా నాన్న చెప్పాడు సబ్బు రుద్దుకోవడానికి డబ్బులు లేవన్నాడు ఆయన. మరి మనము వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలా? కాబట్టి మనం ఏం చెబుతున్నాము? నిలబడాలి, మాటకి ఇచ్చిన మాటకు నిలబడాలి. ఇప్పుడు మనం ఏం చెబుతున్నాం? కామన్ మ్యాన్లో 3 నెలలు నువ్వు లక్ష్మి చదువు, నీకు ఉద్యోగం రావాలి, విష్ణు సహస్రనామం చదువు, అయిపోయి. విష్ణు సహస్రనామం 3 నెలలు. మమ అతి శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్త్యర్థం విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీ అష్టోత్తర సహితం కరిష్యే అని చదువు. 3 కాలాలు చదువు. లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్నది త్రికాలం యోజపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియ. 6 ఇట్లా కనుక చదివితే 6 మాసాలు కనుక చదివితే కుబేర ఇవభూతలే. నీకు అమ్మవారు ఎలా ఇస్తుంది? డబ్బుల రూపంలో నీకు అక్కడ ఏటీఎం కార్డులు ఇచ్చినట్టు రాదు. ఎలా ఇస్తుందంటే నీకు సంపాదించాలనే చైతన్య కిరణాలు మొదలవుతాయి ఆలోచనలో. బుద్ధి చక్రం, సద్బుద్ధి, బుద్ధి ప్రచోదన చక్రం గిర్రం తిరిగి డబ్బులు రావడానికి ఏంటనే యోచన కలిగి మనల్ని కలిగిస్తుంది. యోచన కలిగి ఎవరిని కలవాలో వాళ్ళని కలిపి నీ సుకృతం వచ్చి దుష్కృతాన్ని తీసేసి నీకు ఏది కావాలో అది వస్తుంది. ఎవరి దగ్గర రావసరం లేదండి. అసలు జ్యోతిష్కుడి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఈ ఒక్క వీడియోతో, ఈ 4 సూత్రాలు. మరి ఎందుకు రావాలంటే నిపుణుల పర్యవేక్షణలో అంటారుగా, అందుకోసం నువ్వు రావాలి. నువ్వు కరెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నావు లేదో, గురువు ఆశీర్వచనం కోసం. మనం శృంగేరి జగద్గురుల దగ్గరికి ఎందుకు వెళ్తామో? ఆశీర్వచనం కోసం వెళ్తాం. అనారోగ్యం ఉందండి అని నేను వెళ్ళా, మా అమ్మగారికి అనారోగ్యం ఉందండి, నాకు అనారోగ్యం ఉందండి అని వెళ్ళా. గురువుగారు రేపు రా అన్నారు, విద్యాసాగర్ భారతి గారే. అది నేను కొంచెం తమాయించుకొని చెప్పాలనే చెప్తా. ఆయన కొబ్బరికాయ, మీరున్నారు అక్కడ, ఆరోగ్యం ఎలా ఉంది అని ఆయన గుర్తు తెచ్చుకున్నారు. ఎంతోమందిని చూస్తారు, వేల మందిని చూస్తారు, ఆరోగ్యం సరిగా లేదు కదా అన్నారు. ఒక 20 సార్లు తిప్పారండి దాన్ని. తీసుకెళ్ళండి అన్నారు. నాకు ఒళ్ళు జలదరించింది. వచ్చానండి, 400 షుగర్ కాస్త 150కి కంట్రోల్ అయ్యేట్టుగా వారం రోజుల్లోనే మందు దొరికింది. మరి అదే డాక్టరు, అదే జైపాల్ రెడ్డి గారు ఎందుకు రాయట్లా? ఏమండి మందు మారుద్దామన్నారు, మార్చాడు, కంట్రోల్. ఈరోజు కంట్రోల్ అయింది. అంటే అర్థం ఏమిటి? గురువుల అనుగ్రహం, వారి ఉపాసనా బలం, కొబ్బరికాయలో మంత్రించి వారి నారికేళ ఫలం ఇవ్వటం, దాని అంత విశ్వాసంగా కాళ్ళ దగ్గర పెట్టకుండా ఒళ్ళో పెట్టుకొని తెచ్చా. అక్కడ తెస్తే దాన్ని ఉపయోగిస్తే, మీ కారులోనే వచ్చింది, వస్తే దాన్ని ఉపయోగిస్తే మనం వెళ్ళినాళ్ళైంది 4-5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం లేదు. అంటే ఎందుకు చెబుతున్నారంటే, దేనికైనా, మంత్రానికైనా, గురువుకైనా, దేనికైనా లక్ష్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అబ్బాయి ఈయన దగ్గరికి వెళ్తే పని కాదురా అని అనుకొని ముందే వచ్చామనుకో, అది దానికి లేదు. ఆయన మహానుభావుడు, దేవుడు
ఆయన భగవంతుడు అనే భావంతో మేము ఎప్పుడు వెళ్ళినా, ఒకసారి శర్మగారు అన్నారు, నగురోరధికం అన్నీ వదిలిపెట్టి నేను వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్ళిపోతా అన్నారు. అక్కడ గురువుగారు దర్శనం కాకపోతే వచ్చేంత వరకు అక్కడే గేటు దగ్గరే కూర్చుంటా, గురునివాస దగ్గర కూర్చుంటా అవసరమైతే అన్నారు. అంటే అదేంటి ఇంత వ్యవస్థ పెట్టుకొని ఆయన అక్కడికి వెళ్ళిపోతా అంటారంటే నగురోరధికం, ఆ విశ్వాసం క్షణక్షణం రోమం రోమం నిండి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ మంత్రం పనిచేస్తుంది, ఆ గురు అనుగ్రహం పనిచేస్తుంది. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అంటారు, మిమ్మల్ని కలవటమే మా భాగ్యం. మీరింత సాదాసీదాగా మాట్లాడతారేంటండి? అంత పండితులు, ఎంతో హుందాతో, పెద్ద సెక్యూరిటీ, 2 కార్లు, 2 సెల్ ఫోన్లు మోసేవాళ్ళు, ఇదంతా ఉంటుంది అంటే అవన్నీ ఉండవు మన దగ్గర. సాదాసీదా మా అబ్బాయి జాతకం వేస్తాడు, నేను లోపల చెబుతా, నేను సింపుల్గా కూర్చుంటా, ఇంకా అనుష్ఠానంలో ఉంటా. ఇదంతా దేనికంటే జన్మ శాశ్వతం కాదు, జ్ఞానం శాశ్వతం, మనం పుణ్యం శాశ్వతం. కాబట్టి ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. మొదటి సూత్రం దుస్థానాలు, రెండవ సూత్రం కేంద్ర కోణాలు, అక్కడ ఇక్కడ సమన్వయం, మూడవది గురువుల మీద విశ్వాసం. విశ్వాసం లేకపోతే వెళ్ళకండి, విశ్వాసంతో వెళ్ళండి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఇది నేర్చుకోండి. ఎందుకు వెళ్ళాలి అంటే సొంత వైద్యం చేసుకోకూడదు కాబట్టి. మనం క్షవరం చేయించినా మన క్షవరం మనం చేసుకోకూడదు, శాస్త్రనియమం. వేరే వాళ్ళు చేయాలి. నాకు వచ్చండి నేనే అందరికీ చేస్తానన్నా నీది నువ్వు చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలి. కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళి కొద్దిగా దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని వాళ్ళ చేత ఆశీర్వచనం తీసుకుంటే, దైవజ్ఞులు, దైవం శుభాశుభం జానాతి ఇది దైవజ్ఞ అంటుంది కాబట్టి ఆ పండితుల యొక్క ఆశీర్వచన బలం చేత నీకు తథాస్తు దేవతల యొక్క అనుగ్రహం చేత చేయాలి. అలాగే ఇంకొక చిన్న సూచన కూడా అన్నగారి యొక్క అనుమతితో చెబుతున్నాను. ఈ జ్యోతిషం చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఎక్కువ ప్రపంచం అంతా ఎట్లా ఉందంటే అంతా చెడే ఎక్కువగా ఉంది. అంటే మనం అట్లా పెరిగాం, మన భావాలు అట్లా ఉన్నాయి. ఇప్పుడు రాగానే చెడు చెప్పడం, నీకు బాగాలేదయ్యా, నీకు అది కాదయ్యా, ఈ సంబంధం కుదరదయ్యా, అది నచ్చదయ్యా, వచ్చిన వాడిని ఇంకా నిర్వేదనలోకి చేసి అంతే, స్పృహల్లోకి నెట్టే విధంగా. అంతే. మూలా నక్షత్రం అబ్బాయి పెళ్లి కాదు, ఏం చేయాలి మరి? అమ్మాయిని ఏం చేయాలి? మూలా నక్షత్రంలో పుట్టడం అమ్మాయి చేసుకున్న తప్ప, ఈ కులంలో పుట్టడం అమ్మాయి చేసుకున్న తప్ప, ఈ కలర్లో పుట్టడం అమ్మాయి చేసుకున్న తప్ప, అమ్మాయి చేసిన పాపం ఏంటి? కాబట్టి వేదము వేదాంగాలు ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే ఋషులు ఆవిష్కృతం చేశారు. మిత్రులారా, ఇది గుర్తుపెట్టుకోండి. బాగు చేయటానికే, పాడు చేయటానికి కాదు. ప్రతిదానికి పరిష్కారం ఉంది, ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉంది, ప్రతిదానికి సద్గురువులు, పీఠాధిపతులు, జగద్గురువులు, ఇలాంటి మన దర్శనం లాంటి సంస్థలు ఉన్నాయి. విశ్వవ్యాప్తం చేసే విజ్ఞానం ఉన్నది బాగు చేసుకోవటానికి. కాబట్టి మూలా నక్షత్రంలో పుడితే వెంటనే శాంతి చేసుకొని, శాంతికి పరిహారంగా దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటే ఆ పాపక దోషం పోతుంది. అలా సమన్వయం చేసి పరిహార మార్గాన్ని చూపిస్తూ మంచినే చెప్పాలి. కానీ ఆ వచ్చిన వాడికి నీవు బాగాలేదు ఇంకా అని భయపెడితే, మనకేదో కొద్దిగా దక్షిణిస్తే, మనం ఏదో పూజలు చేస్తే ఆ గ్రహాలు పోతాయనే భావనలో చెబితే మానసికంగా వాళ్ళు భయానికి లోనవుతారు. చెప్పే విధానం మారాలి. జాతకము శాస్త్రం మార్చద్దు, విధానం మారాలి. విధానం అంటే పరిష్కారం, క్షమాగుణం కావాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళండి, మీరు చూడండి అందరికీ దర్శనం ఇస్తారు. మంత్రి గారికి అదే స్థాయి, రాష్ట్రపతికైనా సామాన్యుడు ఒకటే స్థాయి. అందుకనే వారు కాషాయం నిర్దేశిత సమయం. ఆ రంగుకి వినయం ఏంటంటే ఆ సమత్వమే ఆ రంగుకి ఇది. అది కట్టుకున్నందుకు వాళ్ళు దాన్ని పాటిస్తారు, అంటే ఆ యొక్క పాలన. అలాగే అందరి యందు సమత్వ భావనతో మనం ఉండి ఆ యొక్క ధార్మిక చింతనతో పరిష్కార మార్గాన్ని చెప్పే స్థితిలో, అంటే మనం ఎలా చూడాలి? క్షమాగుణంతో చూడాలి. అందుకు చెబుతున్నా, అరే మనవాడికి ఇంత దెబ్బ తగిలిందే, మనవాడిని ఎలా కాపాడాలి? కాపాడడానికి మనకి ప్రాయశ్చిత్త కాండ ఏముంది, మంత్రాలు ఏమున్నాయి, కర్మ విపాకం ఏం చెబుతోంది, ధర్మసింధువు ఏం చెబుతోంది, పరిహార కాండ ఏం చెబుతోంది, దేవాలయమా, దానమా, లేదంటే స్మరణమా, లేదంటే ఏదైనా సేవ, ఇలాంటివి పెట్టుకొని అన్నిటికంటే చివరిగా ఒక మాట చెబుతున్నానండి ఈ సెషన్లో చివరిగా. సత్యం వద ధర్మంచర, సత్యం వద ధర్మంచర, స్వాధ్యాయాన్మా ప్రమద, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, మాతృదేవో భవ పితృదేవో భవ, అన్నిటికంటే ముఖ్యంగా ఆచార్యదేవో భవ,
అతిథిదేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి, యాని యస్మాకగు సుచరితాని. ఇలా చెప్పినటువంటి భారతీయ సనాతన ధర్మంలో భాగంగా వేదాంగ భూయిష్టంగా ఉన్నటువంటి పంచమ వేదాంగంగా అపౌరుషేయంగా భాసిల్లుతున్నటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇలాంటి ఉపన్యాసాల ద్వారా చెప్పేటటువంటి వాక్యాలని ప్రధానంగా దాన్ని తీసుకుంటూ మనం అక్కడ ఈనాడు శుభోదయంలో చాలా చెప్పాం, ఈటీవీలో ఎన్నో ఎపిసోడ్లు చెప్పాం శుభమస్తులో, అవన్నీ కూడా చాలామంది అనుష్ఠిస్తున్నారు. అవన్నీ తీసుకుంటూ మంచి మంచి విషయాలు, ఈ 3 విషయాలు, దుస్థానాల్లో గ్రహాలు ఉన్నాయా పరిష్కారాలు, సుస్థానాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, దానికి తగినటువంటి సత్ప్రవర్తన, ఇవన్నీ తీసుకోవటం, అన్నిటికంటే మించి మన అర్హత, మన తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళని తిడుతూ ఉంటే అది ఎక్కిరాదు. ఇంట్లో వాళ్ళని రోజు ఇంట్లో ఏడిపిస్తుంటే అది ఎక్కిరాదు. మీరు ఇంట్లో వాళ్ళని పూజించండి, గౌరవించండి. గ్రహాల వీళ్ళ రూపంలోనే పట్టుకుంటే మంది, అనుగ్రహించడంలోనూ వీళ్ళ రూపంలోనే, ప్రతిగ్రహించడంలోనూ వీళ్ళ రూపంలోనే. కాబట్టి సంయమనాన్ని పాటించండి, తొందర పడకండి, క్షమాగుణం, శత్రువుల్ని క్షమించండి. నాకింత విద్య ఎలా వచ్చింది? గురుగారు అన్నారు ఈర్ష్య ఉదయవయ, అందరికి పంచే నీకు వచ్చిన విద్య అన్నారు. అరే నేను ఇంత కష్టపడితే ఎలా ఇస్తాను అన్నప్పుడు పంచమన్నారు. నాకు ఇచ్చిన సర్టిఫికేట్ అదే కదా. అప్పుడు పుస్తకాలు వేసి ఎప్పుడవండి ఇవి, ఇప్పుడు వేస్తున్న గ్రంథాలు ఎప్పుడో 2009లో 10లో రాసిన వ్రాతప్రతులు మీరు చూశారు. అవును. ఇవన్నీ మనం ఏం చెబుతున్నామంటే వచ్చిన వ్యక్తిని భయపెట్టకుండా వాళ్ళకి మంచి స్వాంతన కలిగిస్తూ, అన్నిటికంటే మించిన వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి కలో వెంకటనాయకం. అలాగే జగద్గురుం వందే, కృష్ణం వందే జగద్గురుం, భారతతీర్థ మహాస్వామి వారి దర్శనం జీవితంలో ఒకసారి చేసుకోండి. అలాగే విధుశేఖర భారతీ స్వామి వారి దర్శనం చేసుకోండి. మీరు ఈ జన్మలో చేసిన పాపాలై పోవటమే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటుంది. మంచిగా విద్యని పంచండి, తెలియని విషయాలు అడగండి. 3 PhDలు, 4 మెడల్స్. ప్రతిసారి భక్తి టీవీలో చెబుతారు. ఎందుకు చెబుతారు ఆ మాట? జగద్గురువుల పట్ట, జగద్గురులు ఎందుకు చెబుతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండటం కోసం. అవన్నీ నేను కూడా వింటూ ఉంటా. ఓహో అలాగా, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా తప్పులు చేయకూడదు, ఇంకా మరింత నేర్చుకొని ఇంకా మరింతగా మన విద్యని వ్యాప్తి చేయాలనే సంకల్పంతో అందరం ముందుకు సాగుతాం. జయతు భారతం, జయతు జ్యోతిష్యం. జయతు జ్యోతిషం. అద్భుతమండి. నేను అడిగే అనేక క్వశ్చన్లకు మీరు ఏకధాటిగా గోచారం ఒకటి మంచి జ్యోతిష్యుడి లక్షణాలు, జ్యోతిష్యులను ఎలాంటి జ్యోతిష్యులను ఆశ్రయించాలి, ఎలాంటి ఆత్మవిశ్వాసం పొందాలి, మన దగ్గర సద్లక్షణాలు ఏమేమి ఉండాలి, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. ప్రధానంగా జ్యోతిష్యుడు ఎదుటివాడిని భయపెట్టకుండా ఏ విధంగా సాంత్వన కలిగించాలి, ప్రతి దానికి నేను మూలా నక్షత్ర జాతకుడిని. మరి ఎంత గొప్పవారయ్యారు. నాకు 14-15 ఏళ్ళప్పుడు నా వాళ్ళనే ఎవరు అసలు నీకు పిల్లనే ఎవరు ఎరయ్యా అనేవాడు. అట్లా అంటే మూలా నక్షత్రం అంటే అదొక రకమైన భయంకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు. అంటే ఉదాహరణ చెప్తున్నాను. అంటే మన ఆత్మవిశ్వాసము, దానికి తగ్గ పరిహారాలు మనం చేస్తే దేన్నైనా అధిగమించవచ్చు. ప్రతిదానికి మీరు అన్నట్టు ఒక పరిష్కారం ఉంటుంది, ఒక పరిహారం కూడా ఉంటుంది. దేనికి భయపెట్టొద్దు, భయపడవద్దు. అలా అని ప్రతి దానికి కూడా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడము చేయడము. సమాజంలో మీరు రేఖామాత్రంగా చెప్పారు కదా, ఇవాళ అసలు శాస్త్రముతో సంబంధం లేదు, జ్యోతిష్యము నేర్చుకోరు, కించిత్ పరిజ్ఞానం ఉండదు. దేనికైనా రాజకీయాలకు, వ్యాపారులకు, సినిమా యాక్టర్లకు మాయ మాటలతో చెప్పి ఇవాళ సోషల్ మీడియాని ఇట్లా చేస్తూ ఉన్నారు. అన్నీ కూడా అసంబద్ధమైన, అశాస్త్రీయమైన విషయాలు చెప్తూ కొంత జ్యోతిష్య రంగానికే ఒక కళంకం తెచ్చే పరిస్థితి కూడా ఉంది. అలాంటి వారిని నివారించడానికి మీరు మీడియా ఫేమ్, ఒక భక్తి టీవీలో అప్రతిహతంగా మీరు ఒక వెలుగుతూ ఉన్నారు. ఈనాడు లాంటి దినపత్రికలో నాకు తెలిసి కొన్ని దశాబ్దాల పాటు లాస్ట్ పేజీ చూడందే అసలు పేరు మొదట హెడ్లైన్ కూడా చూడరు, అది చదవండి. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఒక 2 మీడియా హౌజులను మీ జ్యోతిష్యం ద్వారా శాసిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు? ఎలా అలాంటి వారిని నివారించాలంటారు? ఎలాంటి వారిని? ఇదే ఈ ఇబ్బంది కలిగించేవారు. అవునండి. అంటే ఏం లేదండి, ప్రధానంగా
నేను ఇందాక చెప్పినటువంటి చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించడం ద్వారా మనకొక అవగాహన వస్తుంది. మీడియా సంస్థలు కూడా కొంత ఆలోచించాలి కదా ఇలాంటి వాళ్ళ విషయంలో. ఆలోచించాలి. అంటే ప్రజలు ఎక్కువగా ఇప్పుడు చెప్పినవి ఇందాక ఈ 3 దుస్థానాలు అవి ఏవైతే టిప్స్ చెప్పామో ఆ టిప్స్ని ఫాలో అవ్వటం ప్రధాన కర్తవ్యం. మన జాతకాన్ని మనం సరిచేసుకుని మనము కొంత విజ్ఞానాన్ని తెచ్చుకున్న తర్వాత పండితుల్ని ఆశ్రయించటం ప్రథమ కర్తవ్యం. రెండోది ఏమిటయ్యా అంటే చెప్తున్న వాళ్ళ దాంట్లో శాస్త్రీయత, ప్రమాణము, వాళ్ళ యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎంత ఉన్నది, అందులో నిజాయితీ ఏమిటి, ఎలా ఉన్నది అని మనం ఇందాక చెప్పిన సూత్రాల ద్వారా మనం కొంత సమన్వయం చేసుకుంటూ బేరీజు వేసుకుంటూ మనం ఎవరిని నిందించవద్దు, ఎవరిని తప్పనద్దు, ఎవరు ఇదనద్దు. కానీ అత్యాశకు మనం పోతున్నామా, మనం ఏదో భ్రమలో పోయి ఏదో ఇక్కడ ఈ పూజ చేయిస్తే, ఇక్కడ ఏదో ఈ యొక్క దేవత దగ్గరికి వెళ్ళి ఇదేదో ఈ విధంగా పూజ చేయిస్తే ఇలా జరుగుతుంది కాబట్టి నాకు షార్ట్ కట్లో నాకు వెంటనే నాకు రాజమార్గం దొరుకుతుంది అనే భ్రమలో మాత్రం పడకండి. అలా ఉండేటైతే ఆ పూజలేవో ఫస్ట్ మేం చేసుకుంటాం, మేము రాజులు అవుతాం, మేము విమానాలను కొంటాం, విమానాల్లో తిరుగుతాం. మేము కాలేదు మీరు అవుతారా, మీరు వెళ్ళి అక్కడ కామాక్ష దగ్గర అక్కడ బలి ఉండరా అంటే అది తప్పు. ఎందుకని ఫస్ట్ సంఖ్యాశాస్త్రం చెప్పేవాడికి లాటరీ తగిలిన తర్వాత మీకు తగలాలి. అంటే 7, 8 నంబర్కి లాటరీ తగులుతుందంటే వాడే ఊరుకోవాలి ముందు. ఫస్ట్ వాడికి తెలుసు కాబట్టి 7, 8 నెంబర్ ఎక్కడుంది, 296 నెంబర్కి తగులుతుందంటే 296 చివరంక ఎక్కడుందా అని వాడు తీసుకొచ్చి వాడు కొనుక్కుంటాడు. అది తగలటం లేదండి. ఫస్ట్ తను పండితుడై ఇప్పుడు ఒక చోట నాకు ఒక సంఘటన చెబుతాను మీ అందరికీ, తప్పుగా అనుకోకపోతే. సెక్రటేరియట్ దగ్గర ఒక అతను హస్తసాముద్రికం చూడబడు అని పెట్టుకొని కూర్చున్నాడు. అతను చెబుతున్నాడు, సార్ నెక్స్ట్ మంత్రి మీరే అని. నాకు అనిపించింది, నాయన నీ చెయ్యి, నేను వారి దగ్గరికి వెళ్ళలా, నేను వెళుతూ అప్పుడు సైకిల్ తొక్కుంటూ వెళుతూ చూశా, నీ చెయ్యి ఎందుకు చూపించుకోలేదు రాయా, నువ్వు అవుతావు కదా, నీకున్న రేఖకి నువ్వు పదును పెడితే నువ్వు అవుతావు కదా. మంత్రి అవుతాడని చెప్పేవాడి యొక్క రాజయోగం చెట్టు కింద ఎందుకుంది? అది కాదు. శాస్త్రం అందరికీ సమమే. ఇందాక చెప్పాం, రాజుగారు స్వామివారి దగ్గరికి వెళ్తారు, పేదవాడు వెళ్తాడు. శాస్త్రాలు, ధర్మాలు, యోగాలు, గణితాలు, జ్యోతిషము, మంత్రాలు అందరికీ సమమే. వాళ్ళ యోగ్యతను పట్టి వెళతారు, అవుతారు. దానికి మానసిక స్వాంతన, కొన్ని చిన్న చిన్న తెలియక పొరపాట్లు చేస్తాం. ఒక చిన్న పొరపాటు పెద్ద పొరపాటుకి దారి తీస్తుంది. ఆ దారి తీయకుండా ఆపటానికి పండితుల యొక్క సలహాలు అవసరం, సూచనలు అవసరమే. కానీ మిమ్మల్ని కింగుం చేసే శక్తి బ్రహ్మదేవుడికి తప్ప, గురువులకు తప్ప, మధ్యలో ఉండేటటువంటి ChatGPT లాంటి ఈ జ్యోతిష వ్యక్తులకు ఎవ్వరికీ ఉండదని గమనించండి. ఇది అంటే మోసపోకండి. అంటే మోసం అంటే ఇక్కడ అర్థమైందంటే ఆర్థిక మోసాలకి అవకాశం ఇవ్వకండి. వాళ్ళు ఏమంటారు, మీరు వెళ్ళారు కాబట్టి మేము చెప్పామంటారు. మీరు ఎందుకు చెప్పారంటే వాళ్ళు మేము చెప్పామంటారు. కాబట్టి ఇది ఎక్కడికి గుడ్డు ముందా చెట్టు ముందలాగా. సైన్స్లో ఉన్నాము, స్వాంతనతో ఉండండి, 90% కష్టపడండి. పని కానప్పుడు జ్యోతిషం తప్పనిసరిగా చూపించాలి. నేను కూడా జాతకం చూపించాను. ఒకసారి మాకేదో ఒక సమస్య వస్తే కుదరకపోతే మాకు శ్రీరాములు జయరామధల్ గారు గురుగారు ఏమన్నారంటే, నీకెంత చెబుతున్నా ఈ పాఠం రావట్లేదురా, ఒక్కసారి ఎక్కడన్నా జాతకం ఒకసారి పరిశీలన చేయను ఆయన, నీ జాతకం నువ్వు చూసుకోకు అని అంటే, అప్పుడు నేను గురుగారి దగ్గరికి వెళ్ళి, సివిబి గారి దగ్గరికి వెళ్ళా, సాగివారి దగ్గరికి వెళ్ళా, గురుగారు నాకు ఈ మంత్రాలు వస్తాయా, గుర్తుంటాయా, మర్చిపోతానా, నేను ఎప్పుడు ఇట్లాగే ఇదమిదమన్నం అమృత స్వరూపం అంటే ఇక్కడే తిరగాల, ఏమన్నా ఉందా అంటే, చాలా బాగుందయ్యా, చివరి వరకు వచ్చావు, క్యూలో ఉన్నావు, ఫోన్ పెట్టమాక, వాళ్ళు చెప్పింది ఒక్క మాటే, చిట్ట చివరికి వచ్చావు, ఇప్పుడు నువ్వు యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళావా, ఈ లైఫ్ అంతా పోతుంది. అప్పుడు నాకేమైంది, ఆ యొక్క మానసిక శక్తి
దిగజారిపోయేది కాస్త ఉత్సాహం వచ్చింది. ఉత్సాహం వచ్చి విశ్వాసం పెరిగింది. మరింత పట్టుదల పెట్టాం, మరింత తోస్తాం, బండి స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలంటే జ్యోతిషాన్ని నిజంగా మనం తప్పుదారిలో పోతున్నామా తెలుసుకోవడానికే కానీ ఎవరిని పడితే వాళ్ళని ఆశ్రయించి మీకు పితృదోషం ఉంది 10 లక్షలు, ఈ దోషం ఉంది 1 కోటి రూపాయలు అంటే అయ్యా మీ ఆస్తులు అమ్మి మీ వాహనాలు అమ్మి మీరు ఇబ్బంది పడి అనవసరమైనటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని జ్యోతిషశాస్త్రం యొక్క ఖ్యాతిని తగ్గించవద్దు. నేను ఎప్పుడు అటువంటివి చెప్పలేదు. నేను ఇంకోటి అండి, చెప్పేవాళ్ళు చెప్పించుకునే వాళ్ళు ఆత్మ సంతృప్తితో ఎప్పుడు నవ్వుతూ ఉండండి. ఎప్పుడు నవ్వుతూ ఉంటే ఇడోపస్ గ్రంథి ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పాజిటివ్ హార్మోన్స్ ఎప్పుడు ఇదవుతూ ఉంటాయి. ఏదైనా పొరపాటు చేస్తే ఓం నమః శివాయ అనుకోండి, ఏమీ జరగదు. ఇదేదో దర్శనం గారి దగ్గర నేనేదో మొక్కుబడి కోసం చెబుతున్న మాటలు కావు. నేను ఎందుకంటే నా హృదయంలోంచి నేను ఇప్పుడు కొన్నాళ్ళు చెబుతా వెళ్ళిపోతా. ఈ వ్యవస్థ కొనసాగాలంటే మధ్యలో మనకి ఉప్మాలో జీడిపప్పులాగా కొన్ని ఇటువంటి ఉపన్యాసాల యొక్క అవసరం ఉన్నది. హితబోధ అవసరం, పెద్దల అవసరం. నన్ను ఒకటే చెప్పారు, నాకు ఈ సంస్థల్లో ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఎన్నాళ్ళు మీరు ఇక్కడ ఉంటారో తెలుసు, ఎన్నాళ్ళు ఉంటానండి. మీరు తప్పు చేయనంత వరకు, మీరు ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు, పిశాచాల్లాగా పీక్కు తిన్నంత వరకు, వాళ్ళ రక్తాలని ధనంగా మార్చనంత వరకు, వాళ్ళ చెమటని డబ్బుగా మార్చనంత వరకు, ధర్మాన్ని రక్షిస్తున్నంత వరకు, మీ మాట మీద మీరు నిలబడినంత వరకు, మీ విశ్వాసం మీకు ఉన్నంత వరకు మీరు చెప్పచ్చండి అన్నారు. అదొక్కటే నా ధ్యేయం. నాకు ఎటువంటి ఆశలు లేవు. నేను చేయాల్సిన పనులు 2 పిల్లలు పెళ్లి చేస్తే వాళ్ళు సమర్థులైపోయారు. నాకు ఏం కోరికలు లేవు, ఉన్నవన్నీ అయిపోయినాయి. ఒకటే ఏమిటయా అంటే జగద్గురుల అనుగ్రహంతో జ్ఞానాన్ని తప్పు లేకుండా జాగ్రత్తగా పంచడం, ఇలాంటి పెద్దవాళ్ళ యొక్క సంయోగంలో ముందుకు పోవటం, వాదం చేయకుండా ఉండటం. ఎవరొచ్చి ఏమండి అంటే మీరు చాలా బాగా చెప్పారండి, మీరు ఇంకా వితండం లేకుండా మీరు మరింతగా బాగా చెప్పండి అంటాం. నువ్వు చెప్పింది తప్పయ్యా అనకుండా, సోత్కర్ష లేకుండా జాగ్రత్తగా వెళ్ళగలిగితే మీ జన్మ మా జన్మ అదిగో ఆ చెప్పేవాళ్ళు కూడా తగ్గుతారండి. ఆ చెప్పేవాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది. ఇంకొక విషయం అండి, ఇప్పుడు చాలామంది పండితులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన ఫేస్బుక్ ద్వారా మన అన్నగారు పెట్టినవి, తర్వాత భక్తి టీవీలో పెట్టినవి, ఈనాడు నుంచి వచ్చేవి, ఎంవీఆర్ శాస్త్రి గారు చేసినటువంటి వీడియోల ద్వారా మనతో చేసినటువంటి అక్కడ కూడా మీరే చేశారు. దాని ద్వారా సాధికారత వస్తోంది. మళ్ళీ అభినవ వరాహ మిహిరాచార్యుల వారు మళ్ళీ వచ్చారా, మళ్ళీ సత్యం ఉన్నదా అనేటటువంటి విశ్వాసం నా మీద కాదు. నేను చెప్తాను తర్వాత ఏదో నా ప్లేస్లో ఇంకోళ్ళు వస్తారు, అది కాదు. శాస్త్రానికి జవసత్వాలు వస్తున్నాయి. అందుకనే మరి ఇటువంటి మేము సాక్షి దగ్గర నుంచి మనం రెడ్డి గారి జాతకం, ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి జాతకం లైవ్లో రాజశేఖర రెడ్డి గారు వీరు మాయమయ్యారండి అని చెప్పాం, లేరండి అన్నాం. తిరుగుతోంది, లైవ్లో వస్తుంది చూడండి. ఇప్పుడు కూడా ఆయన లేరండి కనపట్లేదన్నారు. ఏం చక్రం వేసావు? D45 వేసాం, పూర్వపుణ్యం వేసాం. పూర్వపుణ్యం శూన్యం అని వచ్చి పేజీ ఖాళీ. అసలు అది కాదండి. 4 జాతకాలు తీసుకొచ్చి 3 బతికున్న వాళ్ళు, ఒకళ్ళు భూమి మీద లేని వాళ్ళు, అయిపోయిన వాళ్ళు జాతకం తీసుకొని అక్కడ పెట్టాలి. ABCD అనాలి. అందులో ఎవరు నోమోరో చెప్పాలి. పెళ్ళైన వాళ్ళు 4 పెట్టాలి. ఒక ఆవిడకి పెళ్లి కాంది పెట్టాలి. ఈ 5 ఎవరిది పెళ్లి కాలేదు చెప్పగలుగుతారు. శాస్త్రీయంగా ఎగ్జామ్లో రాయాలి. ఆ విధంగా శిక్షణ ఇవ్వాలి. ఆ విధంగా పరాశర చదవాలి. ఆ విధంగా బృహత్ జాతకం చదవాలి. వరాహమిరుడు చెప్పింది. ఇవేమీ చెప్పకుండా నువ్వేదో తీసుకొచ్చి చేసేది చెబితే నీ పేరు పోయే, నా పేరు పోయే, జ్యోతిష్ శాస్త్రం భారతీయత పేరు పోతుంది. భారతీయతకి ఉన్నటువంటి 6 షడంగాలలో జ్యోతిషం, శిక్ష వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేది షడంగాని వేదస్యాహరు మనీషిణ అని చెప్పినటువంటి జ్యోతిషామైనం చక్షు చంద్రార్కో తత్రదాక్షిణు, ఈ పదాలన్నీ కూడా గోవిందా అవుతాయి. ఇవి కృష్ణార్పణం కాకుండా చూడాలంటే మనకి తల్లిదండ్రులు విద్య ఇచ్చారు, బతకడానికి చదువు ఇచ్చారు, సంస్కారం ఇచ్చారు. మోసం లేకుండా బతుకుదాం, స్వచ్ఛమైన సమాజాన్ని సృష్టిద్దాం. మనకి చేత కాకపోతే పెద్దవాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతారండి కొన్ని, ఏమండి ఇది మాకు బాగా తటస్థంగా ఉంది, ఏం చేయాలని అంటే కాశీలో మా గురుగారు ఉంటారు, పెద్దవారి దగ్గరికి వెళ్ళి వారి ఆశీర్వచనం తీసుకొని తర్వాత రండి అంట. వాడు రాడు.
నేనేం చెప్తాను, జాతకం నేను చెప్పను. గురువుగారు నాకు సందేహం ఉందండి, మాకు ఎన్ని చోట్ల తిరిగినా పని కావట్లేదు, మేమేం చేయాలండి, ఏ పెళ్ళో వివాహమో ఉద్యోగం ఏదో వస్తారు. నేనేం చెప్తానండి, చూస్తా ఒకసారి, అక్కడ కొంచెం నాకు వశమయ్యేట్టుగా లేదు, విద్య నేర్పిన గురువుగారు ఇంకా ఉన్నారు కాశీలో, ఒకసారి దర్శనం చేసుకురా, నీకు పని అక్కడ ఉంది. అంటే ఏంటంటే పెద్దల్ని గౌరవించడం, శాస్త్రం పూర్తి కాకపోతే శాస్త్రాన్ని పక్క వాళ్ళకి, గురువులకి దాన్ని తర్జుమా చేయటం, అలా చేసుకోవటం ద్వారా వారు కూడా చెప్తారు, ఆహా ఇలా నాయనా ఇలా చేసుకో, అక్కడ అయిపోతుంది. అలా మన వల్ల కాకపోతే పెద్దవాళ్ళకి దాన్ని అప్పచెప్పాలే కానీ మనమే నెత్తినేసుకొని కర్త కర్మ క్రియ మాటలు పాటలు దర్శకత్వం అని చేస్తే రేపొద్దున మనకి ఇబ్బందులు రావటమే కాకుండా మన యొక్క దేశఖ్యాతి, మన యొక్క తల్లిదండ్రులు ఈ పెట్టిన పేరుని మనం కాపాడుకోవాలి. అద్భుతం అండి. మీరు ఎన్నెన్నో అడగాల్సిన వాటిని మీరు ఏకధాటిగా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఇది ఒక పాఠం కూడా, జ్యోతిష్య రంగానికి, వర్ధమానంగా జ్యోతిష్య రంగంలోకి రావాలి అనుకునే వాళ్ళకు ఒక గొప్పనైనటువంటి సందేశం, పాఠం, జ్యోతిష్యులను ఆశ్రయించే వారికి కూడా ఒక చక్కని సూచన. అది చాలా మీరు నిబద్ధత, నిజాయితీ మీలో కనిపించింది. మీ ఉన్నతికి కూడా నిజాయితీ, నిబద్ధతనే కారణం. గురువుల అనుగ్రహం అన్నిటికంటే ప్రధాన జన్మనివ్వటం. అదేనండి. ఇప్పుడు చివరగా నేను మీ కుమారుడు జ్యోతిష్యంలో పిహెచ్డి చేశారు, గొప్ప జ్యోతిష్యుడు. అతను సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగాలు కూడా వదులుకొని ఇవాళ మీ వారసుడిగా జ్యోతిష్య రంగంలోకి స్వామివారి అనుగ్రహం ఆస్థాన సిద్ధాంతి అయ్యారు. తండ్రి ఏమో శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఆస్థాన జ్యోతిర్ విద్వాంసులుగా పట్టా పొందితే, కుమారుడేమో శృంగేరి పంచాంగం ఆస్థాన పంచాంగం వేస్తున్నారు. అలాగే మీ కుమార్తె, మీ అమ్మాయి కూడా జ్యోతిష్యంలో పిహెచ్డి చేయడం, మీ భార్య ధర్మపత్ని కోడలతో కూడా పూర్తి చేయించడం, యావత్తు కుటుంబము జ్యోతిష్యంలో అద్భుతమైనటువంటి పరిణతి సాధించి పరిశోధనా పట్టాలు పొందడం, పిహెచ్డీలు సంపాదించడం, డాక్టరేట్ అవ్వడం, గోల్డ్ మెడల్స్. అవునండి, బంగారు పథకాలు కూడా సాధించడం గొప్ప విషయం. ఎంత ఎదిగినా అంత ఒదగాలన్న మీ యొక్క మనస్తత్వము, మీ ధోరణి కూడా ఎంతోమందికి మార్గదర్శనము. చివరి ప్రశ్న, మీరు ఇంకా మీ భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? మీ యొక్క లక్ష్యం ఏంటి? ఈ జ్యోతిష్య రంగంలో మీకున్నటువంటి గోల్? నా గోల్ అంటే ప్రధానంగా ఇది వ్యాప్తం కావాలండి. గురువుగారు నాకు ఇచ్చిన పట్టాకి నేను సార్థకత చాలా వరకు చేయటం ప్రారంభించాను. 1000 మందికి పైగా జ్యోతిష విద్యని ప్రత్యక్షంగా పరోక్షంగా నేర్పడం జరిగింది. ఇది సిద్ధాంత విద్యని, ముందు సిద్ధాంతాన్ని సంస్కరించాను. దాని తర్వాత సిద్ధాంత సంస్కరణ అంటే ఏంటి, ఇప్పుడు దృక్సిద్ధాంత హోరులో కొట్టుకుపోతున్నటువంటి సనాతన సూర్య సిద్ధాంత ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తున్నటువంటి ఏకైక పీఠం శృంగేరి శారదా పీఠం. అక్కడున్న జగద్గురువులు సూర్య సిద్ధాంతం ఇక్కడ మొదలుకొని నేపాల్ వరకు కూడా వారి యొక్క సూర్య సిద్ధాంత వ్యాప్తి ప్రత్యక్షంగా ఉన్నది. దానికి సాధికారత తేవటం కోసం దానికి అక్షర రూపం, అంటే ఇప్పుడు మనం మాట్లాడటం వేరు, ఇలా గణితం చేసుకొని చెప్పటం వేరు, గణితం వాడికి ఇచ్చేయటం వేరు. అంటే అది ఒక దేశ రహస్యాల్లాగా, విద్యా రహస్యాల్లాగా అవి ఇవ్వటం, అది పూర్తి చేశాం. సమగ్రంగా సంపూర్ణంగా గణితము, గ్రంథము, శ్లోకము, సాధికారత, వేదము, శాస్త్రము, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా ఈ అక్షర విద్యా వ్యాప్తంతా కూడా దేశమంతా కూడా చేస్తున్నాం. ఇతర భాషల్లో కూడా దాన్ని తర్జుమా చేసే పరిస్థితిలో శివ ఉన్నాడు. ఇది ఒక భాగం, ఇది ఒక గోల్ అనుకుంటే, రెండవ గోలు దీన్ని ఆచరించాలి. చెప్పటం ఒకటి, ఆచరణ. సత్యం వద అనటం వేరు, సత్యం మాట్లాడటం వేరు. ధర్మ మార్గంలో నడవటం వేరు, నడిచేట్టుగా చేయటం వేరు. నడు అని చెప్పటం వేరు, నడవటం వేరు. దీనంతా నేను అనుకున్నది ఏంటంటే, ఇది కేవలం విద్య ద్వారా మాత్రమే ఇది విశ్వవ్యాప్తం అవుతుంది. శంకరాచార్య స్వామి వారు మళ్ళీ ఎలాగైతే బౌద్ధ ధర్మంలో పూడుకుపోయి ఉన్నటువంటి వైదికతనంతా కూడా మళ్ళీ సమూలంగా మళ్ళీ దేవతార్చన, పూజలు, విధులు, సనాతనము, ఆచారాలు, ధర్మాలు పునఃప్రతిష్ఠ చేశారో దానికి సంబంధించిన కాలాన్ని శుద్ధి చేయటం కూడా సౌరసూత్రం ద్వారా మన బాధ్యత. అందుకే మనకి గురువుగారు మన్నెంచుకొని ఇచ్చి ఉంటారని అనుకొని దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ధర్మ శాస్త్రాన్ని అందించటం,
పండగల నిర్ణయం చేయటం, ఒక మంచి రోజున పండగ చేసుకుంటే దేశము క్షేమంగా ఉంటుంది, ధర్మము నిలబడుతుంది, ఆ ఇంట్లో పిల్లలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా దైవారాధనతో పవిత్రమవుతుంది. దానికోసం ఇది చేయటం అంటే శాస్త్రాన్ని సిద్ధాంతపరంగా వ్యాప్తి చేయటం నా గోలు. జ్యోతిషపరంగా ఈ ఫలదీపిక ద్వారా వ్యాపింపజేయటం, ధర్మశాస్త్రాల ద్వారా వ్యాప్తి చేయటము, ఎక్కువ మందికి పాఠము మాధ్యమాల ద్వారా ప్రధానంగా వీటన్నిటినీ ప్రతిరోజు కూడా ఒక పోస్ట్ పెడుతుంటా. ప్రతిరోజు ఒక సిద్ధాంత భాగమో ఏదో ఒకటి రాసి ఒక 5 పేజీలో 2 పేజీలో 1 పేజీలో పెడుతూనే జ్ఞానప్రసారం ద్వారా మన గోల్ ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థుల్ని తయారు చేయాలి. ఇప్పుడు మన యాప్లో 5,000 మంది ఉన్నారు. సూర్య సిద్ధాంత యాప్లో గురుగారు ఓపెన్ చేసిందంటూ ఎక్కువ మంది ఎక్కడున్నారండి? కర్ణాటకలో ఉన్నారు, తర్వాత అమెరికాలో ఉన్నారు, తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ పెంచటం అంటే ఇంకా 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 ఇంతింతయి వట్టుడింతయి అని నేను ముగ్గురికి చెప్పటం, ఆ ముగ్గురికి చెప్పటం, ఇలా జ్యోతిష విద్యని వ్యాప్తి చేసుకుంటూ పోతే నాకు ప్రధానంగా ఒకటి ఉందండి. శృంగేరి గురువుగారి యొక్క ఆశీర్వచనంతో విద్యారణ్య స్వామి వారు సూర్య సిద్ధాంతాన్ని అనుష్ఠించి గుడి కట్టారు. 12 స్తంభాల మీద ఆ రాసులని అనుసరించి కిరణాలు వచ్చేట్టుగా, ఆ ఛాయ నీడ పడేట్టుగా, సూర్యకాంతి పడేట్టుగా చేసినటువంటి ఆ దేవాలయంలో చెప్పినటువంటి ఆ సూర్య సిద్ధాంత గణితము, సిద్ధాంతము, దాని ద్వారానే ధర్మ వ్యాప్తి, దైవానుష్ఠాన వేద కాలాలకి అదే ప్రధానమని విద్యారణ్య స్వామి వారు చెప్పినటువంటి ఆ గణితాన్ని, ఆ గణిత కాలాలని మీలాంటి పెద్దల ద్వారా, గురువుల అనుగ్రహంతో, ఈ మీడియా ద్వారా భారత ప్రభుత్వం వేస్తున్నటువంటి పంచాంగ గణితంలో ఈ గణితం కూడా రాష్ట్రీయ పంచాంగాల్లో వస్తే ప్రజలందరికీ అది ప్రభుత్వ ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు పాలకుల యొక్క పాలన మరింత స్వచ్ఛంగా ఉంటుంది. ధర్మం బాగా ఉంటే సంపాదన బాగుంటుంది. ధార్మిక సంపాదన ద్వారా వచ్చే ఈ యొక్క కట్టడం, మనకు ట్యాక్సులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా నడిచే ప్రభుత్వాల యొక్క స్వచ్ఛత ధర్మబద్ధంగా ఉంటుంది. తద్వారా మళ్ళీ రామరాజ్యం వస్తుంది, రామకాలం వస్తుంది. అటువంటి యొక్క స్థితి రావాలంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మానికి మూలం కాలం, కాలాన్ని ఆశ్రయించి ధర్మం ఉంటుంది. కాబట్టి కాలం అదృశ్య రూపం కనుక ఈ భవిష్యత్తులో భారత ప్రభుత్వము దీని మీద దృష్టి పెట్టాలని, మన పెద్దలు నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావులు, రాజులు, చక్రవర్తులు వాళ్ళు దీన్ని గుర్తించాలని, ఈ సందేశం ద్వారా జగద్గురుల యొక్క అనుగ్రహంతో ప్రారంభమైన ఈ చిన్న అంకురం, ఈ మొక్క వృక్షమై సిద్ధాంత వ్యాప్తి జరిగి సరైన పండగల ద్వారా సనాతన వైదిక సాంప్రదాయ ధర్మంలో భారతీయ స్వామి వార్ల యొక్క సరస్వతి కటాక్షం జ్ఞానంగా విశ్వగురువుగా మారటానికి కాల వినియోగం సూర్య సిద్ధాంతం ద్వారా సాక్షాత్తు రావణాసురుడి యొక్క మామగారు, రావణాసురుడి యొక్క భార్య మండోదరి తండ్రి గారు మయాసురుడికి సూర్యుడు ఉపదేశం చేసినటువంటి ఆ సూర్య సిద్ధాంతం యుగ యుగాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తున్న క్రమంలో శృంగేరి దేవాలయం నమూనంగా కట్టి, విద్యాశంకర దేవాలయాన్ని ఆ సూర్య సిద్ధాంతానికి సమూలంగా దానికి నమూనాగా నిర్మించినటువంటి విధానాన్ని అన్ని పీఠాలు, అన్ని మఠాలు, అన్ని విద్యాలయాలు, గురుకులాలు ఇవన్నీ కూడా గౌరవించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఈ సిద్ధాంత పాఠాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి పంచాంగంతో పాటు సూర్య సిద్ధాంత పంచాంగం కూడా పండగల విషయంలో ప్రజలు ఉపయోగించుకునేట్టుగా ఇస్తారని, విశ్వగురువుగా భారతదేశం వెళ్ళాలని ఇది నా యొక్క ఆశయంగా అనుకుంటున్నాను. జగద్గురుల యొక్క అనుగ్రహం అదండి. జ్యోతిష్య అధ్యయనం, జ్యోతిష్య శోధన, జ్యోతిష్య ప్రచారం, అదేవిధంగా జ్ఞాన ప్రసారం, ఇవన్నీ స్వయంగా చెప్పడం కాదు,
ఆచరిస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారి ఇన్ని గంటల ఈ ముఖాముఖిలో వారు వేదం చదువుకున్నారు, స్మార్తం చదువుకున్నారు, జ్యోతిష్యం చదువుకున్నారు, 3 PhDలు చేశారు, 3 MAలు చేశారు, 4 బంగారు పతకాలు పొందారు. ఇప్పటికీ నిత్య విద్యార్థిగా వారి యొక్క గమనం సాగుతోంది. అన్నింటికీ మించి ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు, వారి కరకమల సంజాతులైన జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారుల అనుగ్రహం కూడా వారి మీద అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించి వారి ప్రజ్ఞను తెలుసుకొని ఊరికే కాదు అనేక పరీక్షలు వారిని పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గాక వారు సంతృప్తి చెంది వాత్సల్యంతో వారికి జ్యోతిర్విద్వాంసులుగా, ఆస్థాన జ్యోతిర్విద్వాంసులుగా పట్టా ప్రదానం చేశారు. వారి కుమారుడి ప్రజ్ఞను కూడా చూసి వారిని ఆస్థాన సిద్ధాంతులుగా చేశారు. విశేషం ఏమంటే వాళ్ళ పంచాంగ గణితంలో కానీ జ్యోతిష్యంలో కానీ రకరకాల సిద్ధాంతాలను వారి పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తున్న సిద్ధాంతాలను చాలామంది వాడుతూ ఉన్నారు. కానీ సాక్షాత్తు కాలానికి ప్రతిరూపం ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు. మనకు భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా బోధిస్తే ఈ కాలగమనాన్ని, కాలశాస్త్రాన్ని సాక్షాత్తు సూర్యుడే, కాలానికి ప్రతిరూపం, కాలానికి మూలం సూర్యుడు, సూర్యుడే అందించిన, సూర్యుడే మాయాసురుడికి ఉపదేశం చేసిన ఈ సూర్య సిద్ధాంతాన్ని వీరు దాన్ని బహుముఖంగా ప్రాచుర్యం తేవడానికి విశేష ప్రయత్నం చేస్తున్నారు. అది జగద్గురువుల ఉపదేశంగా కూడా వారు శృంగేరి ఆస్థాన విద్వాంసులు అయ్యాక వారు ప్రతి సంవత్సరము తెలంగాణ విద్వత్ సభ నిర్వహిస్తున్న జ్యోతిష మహాసభల్లో, జ్యోతిష సమ్మేళనాల్లో వందలాది మంది, మొదట 5గురితో మొదలై ఇవాళ 100 మంది దాకా కలిసి సూర్య సిద్ధాంత పారాయణం చేయిస్తున్నారు. సూర్య సిద్ధాంతాన్ని గురించిన విశేషాలను, దాని యొక్క పట్ల మమకారం పెంచుతూ, ఆసక్తి పెంచుతూ, ఆ శ్లోకాలన్నీ తాత్పర్య సహితంగా తెలుసుకునే విధంగా వారు ప్రత్యేక క్లాసులు ఇస్తున్నారు. అంతకు మించి సూర్య సిద్ధాంతం ఉంటే ఏ రకమైనటువంటి అన్ని జ్యోతిష్యాల యొక్క జ్ఞానం ఒక సూర్య సిద్ధాంతం వల్లనే కలుగుతుంది. భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం సూర్య సిద్ధాంతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, అది అనివార్యం, అదే మూలం అనేటువంటి కృషి కూడా వారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా వారి కృషిని మెచ్చి సూర్య సిద్ధాంతం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకొని ఒక ప్రామాణిక కాల గణనంగా, ప్రామాణిక కాలసూత్రంగా సూర్య సిద్ధాంతం ద్వారా భారతీయ పంచాంగం రావాలని మనం కోరుకుందాం. అంతేవిధంగా వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా కూడా ఇంట్లో 4 ఈ జ్యోతిష్యంలో ఉన్నత శ్రేణిలో PhD స్థాయి దాకా వెళ్ళి ఉన్నా కూడా ఈ ఆదర్శ కుటుంబంగా వారు సమాజానికి అందిస్తున్నటువంటి ఈ జ్యోతిష సేవలు, తెలియని వారికి జ్ఞానాన్ని సంపాదించడం కోసం ఎన్ని గంటలైనా వారు విద్యార్థులకు చెప్పడానికి ముందుకు వస్తారు. ఒక 10 ఏళ్ల క్రితమే మాకు పంచాంగాన్ని గణన ఎలా అనే దానికి వారు ఉచితంగా వారి కాలాన్ని ఎంతో వెచ్చించి మాకు నేర్పించారు. చాలామందికి అలా వాళ్ళు నేర్పిస్తున్నారు. సూర్య సిద్ధాంతం మీద రోజు క్లాసులు చెప్తున్నారు. ఒకటి కాదు, వారు ఒక దశాబ్దాల పాటు భక్తి టీవీలో వారఫలాలు ఇవ్వడం కానీ, ఈనాడు లాంటి అగ్రశ్రేణి పత్రికలో అత్యధిక సర్క్యులేషన్ పత్రిక సండే మ్యాగజైన్లో ప్రత్యేకంగా జ్యోతిష్యం ఇవ్వడం కానీ, జ్యోతిష ఫలాలు తెలియజేయడం కానీ కోట్ల మంది ప్రభావితులు చేస్తున్నారు. అలాంటి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, వారి కుటుంబము అందరూ కూడా ఇంకా ఈ జ్యోతిష రంగంలో శిఖరాయమాన స్థాయిలో గుర్తింపు పొందాలని, భారత ప్రభుత్వం నుంచి కూడా సమున్నతమైన జ్యోతిష రంగంలో వీరికి తగిన గుర్తింపు, పురస్కారాలు అందాలని కోరుకుంటూ, వారి చేత నాకు 30-40 ఏళ్ల సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతో ఎప్పుడూ మాట్లాడుకుంటున్నాం కానీ ప్రత్యేకంగా వారి జీవన రేఖలను, వారి గొప్పతనాన్ని ముఖాముఖి రూపంలో దర్శనం టీవీ మాధ్యమంగా అందరికీ అందించాలన్న కోరిక ఇవాళ నెరవేరింది. అందుకు సమయాన్ని ఎంతో వెచ్చించి ఇంతసేపు సమయం ఇచ్చిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి సవినయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదన్నింటికీ మూలమైన ఒక్కసారి శివ ఇటు రావాలి. వారి కుమారుడు శివ, వారు కూడా జ్యోతిష్యంలో PhD కాదు, వారు సాఫ్ట్వేర్ రంగంలో
ఉన్నత ఉద్యోగం, అందులో కూడా అగ్రశ్రేణి మార్కులతో బీటెక్ పూర్తి చేసిన మా శంకరమంచి శివ నాకైతే చాలా చనువు, నా సొంత తమ్ముళ్లాగా నేను భావిస్తాను. అతను కూడా వాడ సూర్య సిద్ధాంతం యాప్ను శృంగేరి జగద్గురుల ద్వారా ఆవిష్కరణ చేయించి ఒక యాప్ ద్వారా కూడా వారు సూర్య సిద్ధాంతం ప్రజలకు అందించాలని, ఆధునిక గణాంకాలను ఇట్లా చిటికెలతో వారు పూర్తి చేస్తూ మొన్న ఈ మధ్య రవీంద్ర భారతిలో సూర్య సిద్ధాంతం పైన కూడా అద్భుతమైన ప్రసంగాన్ని వారు అందించి ఈనాటి యువతరానికి జ్యోతిషం పట్ల ఆసక్తి కలిగినటువంటి యువతరానికి మార్గదర్శకంగా మా శివ నిలుస్తున్నాడు. అలాంటి ఈ తండ్రి కొడుకులు ఇంకా ఇంకా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరోమారు శివతో కూడా మంచి విషయాలను తెలుసుకుందాం. ఇంతసేపు ఈ వీడియోను చూడడం కాదు, ఇలాంటి గొప్ప మహనీయ వ్యక్తుల యొక్క ఈ జీవన రేఖలు, ఈ ముఖాముఖి విషయాలు పలువురికి అందించాలి. ఎంతోమందికి ఈ వీడియోలు అంది శాస్త్రీయ జ్యోతిష్యం అంటే ఇది, మనం అనవసరంగా మిడిమిడి జ్ఞానంతో ఉండే మిడతంబొట్లు జ్యోతిష్యం వాళ్ళకి లొంగి అనర్థాలను తెచ్చుకోవద్దు. ఒక నియమబద్ధమైన ధర్మనిష్టతో అందరికీ సాంత్వన కలిగించాలన్న దృష్టితో ఉండే, సానుకూల ధోరణితో ఉండే ఇలాంటి జ్యోతిష్యులను మనం గౌరవించుకోవాలి, కాపాడుకోవాలి అని సవినయపూర్వకంగా నేను అందరినీ కూడా ప్రార్థిస్తూ ఈ వీడియోను విస్తృత ప్రచారం కలిగించి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇంకా ఇలాంటి వాళ్ళ ఈ మంచి మంచి కార్యక్రమాలు ముందుకు వెళ్ళేలా దర్శనం టీవీని కూడా ప్రోత్సహించండి అని కోరుతూ అందరి వద్ద సెలవు. స్వస్తి, నమస్కారం. దర్శనం